ఒక్కటే జీవితం స్నేహాలే ఓ వరం కరిగే ఈ క్షణం చేసే జ్ఞాపకం పడితే ఒక్కడే మరి రారా అందరే కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా ఓసారొస్తే పోనే పోని వరం ఇదే 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 హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సందడే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అందరే మొహమాటం అనుమాటే చెరిపేసి చనువే ప్రతిమాలు బెదిరించి చొరవే వద్దన్నా విసిగించి చెలిమే ఎప్పుడైనా విడిపోని గుణమే నవ్వింకా ఆగేనా నలుగురిలో బాధేది రాదింకా పరుగులలో నచ్చిందే చేసేటి సమయములో అడ్డేది రాదింకా హృదయములో ఇదే ఇదే స్నేహం కదే ఇదే ఇదే వరం ఇదే 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 హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సందడే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అందరే छोटी 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 बातें वो मीठी 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 यादें ओ छोटी 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 बातें ओ मीठी 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 यादें ओ परिचयम ఎప్పుడు छोटी 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 बातें ओ मीठी 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 मीठी
उत्तिष्ठ हे वाणी उत्तिष्ठ हंसिनी ध्वजे उत्तिष्ठ ब्रह्मणो राज्ञी त्रैलोक्यं मङ्गलं कुरु जागृहि त्वं महादेवी जागृहि त्वं सरस्वती जागृहि त्वं चतुर्वेदी लोकरक्षाविधिं कुरु लोकाः सर्वे शुचाम्बोधौ निमग्नास्तान् समुद्धर त्वमेवैका स्वयं व्यक्ता समर्थासि कथा भव श्रीवाणी सर्वजगतां जननि प्रमोदे जिह्वाग्रवासिनी मनोहर वेधसस्त्वम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ज्ञानप्रदाय गुरवे नमः रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं कृपाय परहिताय कृतिनुत गुरवे नमः दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः You taught गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः
2009, 2010 బ్యాచ్ గెట్ టుగెదర్ పార్టీకి వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ముందుగా మన పాఠశాల కరెస్పాండెంట్ సార్ హనుమంతరావు గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక సాధించినటువంటి నా తోటి ఉపాధ్యాయులకు, అలాగే మన పాఠశాల పూర్వ విద్యార్థులు అన్నటువంటి అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు. 2010 బ్యాచ్ వరకు ప్రతి పిల్లవాడు కూడా దాదాపు కష్టపడ్డ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక జాబ్లో సెట్ కావడం జరిగింది. అప్పుడున్నటువంటి మీ బ్యాచ్కి ఇప్పుడున్నటువంటి పిల్లలు పోలిస్తే అదొక సామెత, నక్కకు నాగలకు ఉన్నటువంటి మీరు ఎలా చెబితే అలా చదువుకున్నారు, టీచర్ని గౌరవించారు, తల్లిదండ్రులు గౌరవించారు. ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నారు. ఇప్పుడున్న పిల్లల్ని స్కూల్ పోగానే హాయ్ సార్ నమస్తే ఫస్ట్ రావడమే భుజం మీద చేయి వేసి మాట్లాడడం జరుగుతుంది. ఆ విధంగా ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ మీరు కష్టపడి చదువుకున్నారు, దానివల్ల మంచి ఫలితాలు పొందారు. ఒక విషయం ఏంటంటే, మీరు చదువుకొని ఏ విధంగానైతే మంచి ఫలితాన్ని పొందారో అలాగే మీ యొక్క తల్లిదండ్రులు కూడా మీ శక్తి మీద ఎంత వీలైతే అంత బాగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ముందుగా మనకి గురువు కంటే ముందు తల్లిదండ్రులే గురువులు కాబట్టి వాళ్ళని గౌరవిస్తూ అలాగే మీకు విద్య నేర్పడం గురువులు కూడా గౌరవిస్తూ ఉండండి. తర్వాత నాకు మాట్లాడడం నాకు తెలియదు, మీకు ఫస్ట్ కూడా తెలుసు, చిన్న పాట పాడతా, దాన్ని ఆ విధంగా ఆలోచించండి. ఇలాంటి రోజులు మీరు చాలా చాలా పెట్టుకోవాలి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాతి అల్లుకున్న రోజు, జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెళ్ళేది ఏదో అడగాలని, ఎంతో చెప్పాలని, రవిలే ఆరాటంలో ఉండలేను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ రాది అల్లుకున్న రోజు, చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం, దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీతం, అండలో అండలో ఒక్కరం ఇద్దరం అవుతున్నాం, వసంతాలు ఎన్నొస్తున్నా తోటమాలి జాడేది గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నారు మహనీయులు. మరి అదేవిధంగా ఈరోజు మీరందరూ కూడా 2009, 2010 బ్యాచ్కి సంబంధించినటువంటి సిద్ధార్థ హై స్కూల్లో మీరందరూ చక్కగా చదువుకొని మరి ఈనాడు ఈ కార్యక్రమాన్ని గొప్పగా క్రియేట్ చేయడం అనేది చాలా సంతోషించదగ్గటువంటి విషయం. మరి దానికి మిమ్మల్ని మరి ఉపాధ్యాయుని మమ్మల్ని కూడా ఒక ఇలా కలుసుకోవడానికి ఒక అవకాశం కల్పించినటువంటి హనుమంతరావు సార్కి కూడా ముందుగా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత ఈ కార్యక్రమానికి మరి మీరందరూ కూడా అంటే మీరు ఎవరైతే కొంతమంది విద్యార్థులు ఈ కార్యక్రమం చేయాలని కోరుకొని మరి నాకు కాల్ చేయడం జరిగింది. సరే, సంతోషంగా ఫీల్ అయ్యి రావడానికి నేను కూడా సిద్ధపడి వచ్చాను. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను చెప్పిన టీచింగ్ ఫీల్డ్లో ఫస్ట్ అంటే ఒక ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్న మొదటి బ్యాచ్ మీదే.
తరచూ గవర్నమెంట్ పాఠశాలలో విద్యార్థులు జరుపుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉంటే వాళ్ళ యొక్క స్మృతులు. మరియు మీరు ఒక ఈ సూర్యాపేట అనే పట్టణంలో చదువుకొని ఒక ప్రైవేట్ పాఠశాలలో గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా కలవాలనే ఒక చాలా గొప్ప విషయం. ఇంకో విషయం ఏంటంటే మీకు మేము గుర్తుండొచ్చు, వాస్తవంగా 15 ఇయర్స్, కరెక్ట్గా 15 సంవత్సరాలు అయింది మీరు 10th క్లాస్ పూర్తి చేసి. అప్పుడు మీరు వయసు చాలా చిన్నది, అబ్బాయిలకి గడ్డాలు మీసాల వయసు, అమ్మాయిలు కూడా చిన్నపిల్లలే. కొంతమంది ఫిజికల్గా చాలా మార్పులు జరిగినాయి. ఒక 5-6 మాత్రమే వాళ్ళ యొక్క ముఖ కవలను బట్టి గుర్తుపట్టగలిగా. ఏదైనా గుర్తుపట్టకపోతే మమ్మల్ని కూడా మీరు తప్పు పట్టమాకండి, ఎందుకంటే కాలానుగుణంగా ఫిజికల్గా మార్పులు చెందుతారు కాబట్టి గుర్తుపట్టకపోవచ్చు. దయచేసి కార్యక్రమం మనం భోజనం చేసిన తర్వాత మీరందరూ కూడా మీరు వచ్చినటువంటి కుటుంబ సభ్యులే కావచ్చు, ఫ్రెండ్సే కావచ్చు, ఇక్కడ స్టేజీ మీద మీ యొక్క పరిచయాన్ని మాకు చేస్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే మన జీవితంలో ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరిని అంటే చదువు చెప్పిన ఉపాధ్యాయుని. అది ప్రైమరీ విద్య. అన్నిటికన్నా ముందు మనకు అక్షర జ్ఞానం నేర్పినటువంటి ప్రాథమిక ఉపాధ్యాయుడు మన మైండ్లో గుర్తుండాలి. తర్వాత మధ్య అంటే ఏంటి, మేము వచ్చాం మధ్యలో, మేము వచ్చి మీ యొక్క కెరీర్కి ఉపయోగపడే విద్యని మేము అందించాము. తర్వాత మా ముందు తర్వాత మీ భవిష్యత్తుకి పునాది అంటే ఇది మీ లైఫ్ని డిజైన్ చేసే లెక్చరర్స్ వచ్చారు. అంటే దశల వారీగా మీ కెరియర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపాధ్యాయులు, చిన్న, మిడిల్, చివర, వీళ్ళందరి యొక్క విద్య ద్వారానే మీరందరూ కూడా మీ భవిష్యత్తులో మంచి స్థానానికి చేరుకొని ఉన్నారు అందరూ అని భావిస్తున్నాను. ఎందుకంటే మీరు ఎన్నో వ్యయ ప్రయాసాలకి ఉండి ఇంత కార్యక్రమాన్ని మీరు ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్లో జరుపుతున్నారంటే చాలా చాలా ఇది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. మీ అందరికి కూడా వాస్తవంగా మేము వచ్చాం కదా అని మీరు బాగా చెప్పవచ్చు, కానీ నేనే మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ సార్ని కలవగలిగినాం, మేడంను కలవగలిగాను, సయ్యద్ సారు, అట్లాగే పిఈటి సారు, లగేజ్ సారు, మన వీరయ్య సారు, సోషల్ సారు, రమేష్ సారు, రెడ్డి గారు, బైరెడ్డి గారు, అలాగే కృష్ణయ్య సారు, సత్యనారాయణ సారు, మా అడ్మాస్టర్ గారు, మేమందరం కూడా టీం వర్క్ చేశాము. ఆ పోరాటంలో మీరందరూ కూడా ఉత్తీర్ణులయ్యి మంచి స్థితికి చేరారని నేను ఆశిస్తూ మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి అంటే మీ ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు సెటిల్ అయి ఉంటారు, వెల్ సెటిల్ అయి ఉంటారు. కొంతమంది వ్యాపారస్తులు అయి ఉండొచ్చు, కొంతమంది కార్పొరేట్లో ఉండొచ్చు, కొంతమంది ఉద్యోగం చేయొచ్చు. మీరందరూ కూడా సమన్వయం చేసుకొని మీరు భవిష్యత్తులో మీరందరూ ఇదే టీమ్గా కొనసాగుతూ ఉంటే ఎవరో ఒకళ్ళు మీకన్నా కొంచెం చిన్న మెట్టు కొంచెం తక్కువలో ఉండొచ్చు, వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయండి. హెల్ప్ అందించిన తల్లిదండ్రులు మొదటి గురువు కాబట్టి వాళ్ళు మీరు ఈ స్థితికి రావడానికి వాళ్ళు ఎన్నో వ్యయ ప్రయాసాలు అంటే మిమ్మల్ని చదివించి ప్రైవేట్ స్కూల్ అవును కదా, ఫీజులు కట్టి చదివించారు, మీరు కూడా మంచి స్థితికి వెళ్ళారు కాబట్టి వాళ్ళని మీరు గౌరవించాలి. ఎందుకనంటే మీకు పుట్టే పిల్లలు మిమ్మల్ని సంస్కరించాలంటే మీరు మీ తల్లిదండ్రుల్ని సంస్కరించాలి. ఆ పరిస్థితుల్లో ఏమైతే కనుమరుగైపోతున్నాయి. మనం ఎంత ఫ్యాషన్ జీవితంలో గడుపుతున్నా కానీ మన పిల్లల కల్చర్లో మార్పు వచ్చింది బాగా. ఇవాళ స్కూల్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒక పిల్లవాడిని మనం దండించామనుకోండి వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు, వచ్చి 8th క్లాస్ చదువుతున్నాడు, ఇది నా డేటా 15 సంవత్సరాలు అంటే మీ ఎండింగ్ నేను జాబ్లో జాయిన్ అయ్యా, మీకు 15 సంవత్సరాలు పూర్తయింది, నా కెరీర్ కూడా 15 సంవత్సరాలు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నా. మళ్ళీ అవకాశాలు ఉంటే మీరందరూ కూడా కలిసినప్పుడు స్నేహపూర్వక వాతావరణంలో చక్కగా కలుద్దాం. దయచేసి కొంతమందిని ఎవరో ఒక 3-4 నెంబర్స్ మాత్రమే గుర్తుపట్టగలిగారు, మిగతా వాళ్ళని గుర్తుపట్టలేదు. దాన్ని అన్యదా భావించకండి. మీరు ఇక్కడ పరిచయం చేసుకుంటే ఆఫ్టర్ భోజనం తర్వాత మీరందరూ కూడా మేము ఉంటాం, ఒక గంట ఉంటాం. మీరెవరు
మీరు దయచేసి మాకు పరిచయం కాండి, ఎందుకంటే గుర్తుపట్టే స్థితిలో కొంతమంది లేరు. సో ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీ ఆత్మీయ సమ్మేళనానికి కోఆర్డినేటర్, అంటే దీని గౌరవం కూడా బలంగా తీసుకుంటారు. నాకు రాజసింహ ఫోన్ చేశాడు కాబట్టి అతనికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అతని మిత్ర బృందం, అలాగే మహిళలు, నేను ఎక్కడ ఉన్నా నాకు వాట్సాప్లో ఇన్విటేషన్ ఇచ్చారు. దాన్ని ఇనిషియేటివ్ తీసుకొని నాకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చారు. సరే నేను కూడా పట్టుదలగా వర్క్ సొంత జమలాపురం మాది, అదే ఊళ్ళో 14 సంవత్సరాలు చేశాం. మొన్న అక్టోబర్లో పక్కన ఒక 2.5 కిలోమీటర్లు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాను. అక్కడ ప్రైమరీ స్కూల్, అది కూడా మాకు పిల్లలు, నేను 50 మంది సెక్షన్లో 50 మంది పాఠం చేస్తే ఇప్పుడు నా స్కూల్ మొత్తం 34 మంది ఉన్నారు. అంటే విలేజ్ గ్రౌండ్లో స్టూడెంట్స్ అలా, ఎందుకంటే గురుకులాలు వచ్చినాయి కదా, ప్రభుత్వ పాఠశాలలో రకరకాల స్కూల్స్ వచ్చాయి. వాళ్ళ అవకాశాన్ని బట్టి మేము ఎగ్జామ్స్ రాపిస్తుంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నవోదయకి వెళ్ళే వాళ్ళు గురుకులాలకి ఎట్లా వెళ్తున్నారు, అంటే తగ్గుతున్నారు, ఎండోర్మెంట్ తగ్గుతుంది. సో అది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. ఆ పాఠశాలకు నేనే ప్రధాన ఉపాధ్యాయుడు, నాతో పాటు ఇద్దరు టీచర్లు పనిచేస్తున్నారు, మొత్తం ముగ్గురు టీచర్లు. ఇది మా యొక్క స్ట్రాటజీ ప్రస్తుతం. వెరాన్స్ వాళ్ళు వెరీ గుడ్. నేనైతే స్థిరపడ్డాను, మీలాగనే నేను కూడా ఉద్యోగం వచ్చి చక్కగా స్థిరపడ్డాను. ఏ ఇబ్బందులు లేవు, పిల్లలు చదువుకుంటారు. మా అమ్మగారు, మా నాన్నగారు చనిపోయారు, ఫస్ట్ కరోనాలో చనిపోయారు మా నాన్నగారు. తర్వాత అంతా ఓకే. మీరు కూడా మీ భవిష్యత్, మీరు కూడా మీ పిల్లల్ని చక్కగా చదివించుకోండి. మీరు కూడా మంచి తల్లిదండ్రులుగా పేరు తెచ్చుకోండి. మీ తల్లిదండ్రులను గౌరవించి మీ అమ్మా నాన్నలకి ఒక మంచి పిల్లలుగా కెరీర్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. అలాగే శుభ ఆశీస్సులు కూడా. మీరు నాకంటే చాలా చిన్న శిష్యులు కాబట్టి శుభ ఆశీస్సులు. థ్యాంక్ యూ. మనకు సిద్ధార్థ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి, యజమానం మన కరస్పాండెంట్ గారు హనుమంతరావు సార్ గారికి, నాతోడు ఉపాధ్యాయులందరికీ, ఈ సమావేశానికి ఏర్పాటు చేసిన విద్యార్థులందరికీ ఈ మధ్యాహ్నం కాల శుభాలు తెలియజేస్తాను. నేను మీ బ్యాచ్కి నేను టీచ్ చేయడానికి రావడం అనేది జరిగింది మన సిద్ధార్థ స్కూల్కి. మీ బ్యాచ్ నుంచి మీ నుండి నేను చాలా సబ్జెక్టులు నేర్చుకోవాలని బాగా ప్రిపేర్ చేసుకొని వచ్చి మీకు మొత్తం సబ్జెక్ట్ చెప్పేవాడిని నేను. నాతో పాటు నా కొలీగ్స్ అయినటువంటి మన నాగరాజ్ సార్ కావచ్చు, వీళ్ళందరూ నాకు కోఆర్డినేషన్ బాగా చేసేవాళ్ళు అనమాట. సో ఆ తర్వాత నేను మీ బ్యాచ్ అయిపోగానే 2011 నుంచి నేను సిద్ధార్థ స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. అక్కడి నుంచి నేను బిఎడ్ కాలేజీ స్టూడెంట్స్కి నేను టీచ్ చేయడానికి వెళ్ళడం అనేది జరిగింది అన్నమాట. ప్రధాన కాలంలో నన్ను ఎంజీ యూనివర్సిటీలో నేను అవుట్సోర్సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను తీసుకోవడం అనేది జరిగింది. నా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మా కుటుంబంలో మాకు ఇద్దరు పిల్లలు. మా మిస్సెస్ గారికి మన రీసెంట్గా HWలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇంకా మన పూర్వ విద్యార్థుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే ఇక్కడ ఫస్ట్ టైమే నాకు కూడా టీచింగ్ చేస్తున్నప్పటి నుండి కూడా నేను 2006 నుంచి టీచ్ చేయడం అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఇట్లా పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పార్టిసిపేట్ చేయడంలో ఫస్ట్ నా టీచింగ్ ఎక్స్పీరియన్స్లో నేను ఫస్ట్ టైం మీ బ్యాచ్కి నేను ఇన్వైట్ చేయడం అనేది జరిగింది. నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నానని చెప్పుకుంటున్నాను. ఇంకా ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో నేను ఇంతగానో మా కొలీగ్స్ అందరినీ నేను కలుసుకుంటానికి అందరికీ మీదే అని చెప్పుకోవాలి నేను. ఎందుకంటే మేము లోకల్ డిస్టిక్లో మేము అందరం కలుస్తూ ఉంటాం, ఎక్కడ కలిసినా చేయి ఊపుతున్నాయే తప్ప ఇట్లా సమావేశం అయ్యి మా యొక్క పంచుకోవడం, మా యొక్క మంచి చెడులు పంచుకోవడానికి అవకాశం కల్పించిన విద్యార్థులైనటువంటి మీకు కూడా మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకా పూర్వ విద్యార్థుల సమ్మేళనం విషయం ఏంటంటే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మన నాగరాజ్ సార్ చెప్పినట్టుగా అన్ని విషయాలు అలాగనే, కానీ మనం అందరినీ గౌరవించడం కంటే మన తల్లిదండ్రులందరినీ గౌరవించాలి. తల్లిదండ్రులతో పాటు ఆడపిల్లలైనటువంటి అత్తగారిని విన్నప్పుడు వాళ్ళు కూడా మన తల్లిదండ్రులు అనే విషయాన్ని మనం గుర్తించాలి ప్రధానంగా. ఎందుకంటే ఆడపిల్లలు ఏం చేస్తారంటే అక్కడనే అమ్మ అంటారు, ఇక్కడికి వచ్చి అత్తగారు లాగా చూడొద్దు, తల్లి లాగానే చూడాలి. అయితే ఇంకా ఈ యొక్క సమావేశంలో
పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఎప్పుడు మనం ఎప్పుడు ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఎప్పుడు సమావేశం పెట్టుకున్నా కానీ నాకు సిద్ధార్థ కుటుంబం ఉంది అనే విధంగా మీరు తయారు కావాలని నేను ఆశిస్తున్నాను. ఆ సిద్ధార్థ కుటుంబంలో ఉపాధ్యాయులైన మేమైనా విద్యార్థులైన మీరైనా ఈ కుటుంబంలో మాకు అందరూ ఉన్నారు, మా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారని మేము అనుకునే విధంగా మీరు తయారు కావాలని మేము ఆశిస్తున్నాను. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మనం ఎప్పుడు మనం కింది స్థాయి మనం అంచెలంచెలు ఎదుగుతూ పోతూ ఉంటాం. అందరం అంచెలంచెలు ఎదుగుతూ పోతాం అనేది మనం అనుకున్న విధంగా ఉండదు. కొంతమంది ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తారు, కొంతమంది మిడిల్ స్థాయిలో ఉంటారు, కొందరు కింది స్థాయిలో ఉంటారు. మనంతా ఒక కుటుంబం కాబట్టి మన కుటుంబంలో మన అన్నదమ్ములు మన అక్కచెల్లెల్లాగా అనుకున్నప్పుడు మన కింద ఉన్న వ్యక్తికి మనం లిఫ్ట్ ఇవ్వడం అనేది నేర్చుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఆ లిఫ్ట్ విధానం ఏంటంటే ఒకేసారి అతనికి ఆపద వచ్చినప్పుడు మనం ఒక్కసారి లక్షలు ఇవ్వడం అనేది కాదు, కానీ కొంత కమిటీ వేసుకొని ఆ కమిటీలో ప్రతి విద్యార్థి ఒక 100 రూపీస్ మన అకౌంట్ నుంచి ప్రతి మంత్ ఒక 100 రూపీస్ లాగా అకౌంట్ వేసేసారు అనుకోండి, అది కొంత అమౌంట్ ఒక మంత్లో ఎంతో క్లియర్ అయిపోతుంటే మన ఆపద వచ్చిన విద్యార్థులు ఎవరో ఒక మన పర్సన్కి వచ్చినప్పుడు ఆ అమౌంట్లో కొంత అమౌంట్ మనం హెల్ప్ చేసిన వాళ్ళలాగా ఉంటాం. ఆ పద్ధతిని పాటించండి. ఎందుకంటే నా బ్యాచ్ నాది 2000 బ్యాచ్ నాది 10th. మా క్లాస్మేట్స్ అందరం మేము అలాగే చేసామన్నమాట. ఎలా అంటే మేము 2000 తర్వాత 2005లో మేము అందరూ ఒక సమావేశం పెట్టుకొని ప్రతి వ్యక్తి 100 రూపీస్ చొప్పున ఒక కమాండ్ అకౌంట్ తీసుకొని ఆ అకౌంట్లో అమౌంట్ వేయడం జరిగింది. ఒక 3 lakhs అయిన తర్వాత పాపం మా మిత్రుని భార్య ఎస్ఐ అయింది. అతను ట్రైనింగ్లో ఉన్న తర్వాత అమ్మాయి ఏదో అనివార్య కారణం వల్ల తను ఎక్స్పైర్డ్ అవ్వడం జరిగింది. తను ట్రైనింగ్లో ఉన్న తర్వాత తన దగ్గర అమౌంట్ లేకపోయేసరికి చాలా కష్టాలు ఉన్న తర్వాత మేము అందులో నుంచి కొంత అమౌంట్ తీసి ఆ కార్యక్రమం అంతా చేయడం అనేది జరిగింది. సో మేము అప్పుడు అన్నాం అనమాట, మేము జెడ్పీహెచ్ఎస్ చేయకుండా హై స్కూల్లో ఉన్న మన కుటుంబం కూడా మేము ఉన్నాము నీకు ఎందుకు అని చెప్పి ధైర్యం చెప్పి మేము ముందు పడి చేయడం అనేది జరిగింది. సో మీరు కూడా ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా మన సిద్ధార్థ కుటుంబం 2002-2010 బ్యాచ్ మేము ఉన్నామురా అని చెప్పే విధంగా మీరు తయారవ్వాలన్నది నేను ఆశిస్తున్నానని చెప్తున్నాను. దాంట్లో మేము కూడా భాగస్వామ్యం కావాలని మేము ఆశిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మనందరం ఈరోజు ఇక్కడ గ్యాదర్ కావడానికి నేను మీకు టీచింగ్ చేయడానికి అవకాశం కల్పించినటువంటి ప్లస్ ఒక సిద్ధాంతాన్ని మహావృక్షాన్ని తయారు చేసినటువంటి హనుమంతరావు గారికి మనం ఎప్పుడు ఎల్లవెల్లలా ఆ చెట్టు నీడలో మనందరం కూడా ఎదిగినాం. ఏదో ఒక అవకాశాలు మనకు అందరూ కూడా మంచి మంచి అవకాశాలు కల్పించండు. దాంతోపాటు మన స్కూల్కి కూడా మంచి పేరు తీసుకురావాలి, అందరూ ఉన్నత స్థానాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2009 10th క్లాస్ బ్యాచ్ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మరి యొక్క ప్రిన్సిపల్ అండ్ ప్రిన్సిపల్ సార్ గారికి మరి నాతోటి ఉపాధ్యాయులకు ముఖ్యంగా ఇక్కడ మా యొక్క ఉపాధ్యాయులు 15 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడ ఉంటున్నాము. మిమ్మల్ని ఒక చోటు కల్పించిన మీకు అందరూ ఒక 5 minutes మాట్లాడతారు వినండి. సూర్యాపేటలో ఒక బ్రాండ్ ఒక స్కూల్, అది మన సిద్ధార్థ స్కూల్. మనం చెప్పుకున్న తప్పలేదు, ఎందుకంటే మనం స్కూల్ కాబట్టి. కానీ నాకు ఏముండదు, నేను 2005 నుంచి స్టార్ట్ చేశాను. కరెక్ట్గా ఇప్పటికి 20 years కంప్లీట్ అయింది. నేను ఫస్ట్లో ఆక్స్ఫర్డ్ స్కూల్లో చేశాను. అప్పుడు అందరూ అనుకునేవారు చేస్తే సిద్ధార్థ స్కూల్లో చేయాలని అనుకునేవారు. ఎందుకంటే అప్పుడు మనకి ఒక విశ్వవిద్యాలయం ఉండే సిద్ధార్థ స్కూల్ అని. ఇప్పుడు మన గురించి మనం గొప్ప చెప్పుకోవడం అనుకోవద్దు, ఇది వాస్తవం కాబట్టి చెప్తున్నాను. ఏ సార్ అయినా సరే ఒకసారి సిద్ధార్థ స్కూల్లో చేయాలని అనుకుంటే విన్నాను. నాకు కూడా అది నా మైండ్లోకి వచ్చేసింది అనమాట. అని చెప్పి నేను ఫస్ట్ ఒక ఆక్స్ఫర్డ్ స్కూల్, బాన్పూర్ స్కూల్, నెక్స్ట్ లోకల్ చైతన్య స్కూల్ ఉండేది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చింది ఈ స్కూల్కి వచ్చాను. అప్పుడు రాగానే అప్పటికే ఒక మేడం దాంట్లో జాయిన్ అయిపోయింది. అప్పుడు సత్యనారాయణ సార్ కలిసి ఫస్ట్ సత్యనారాయణ సార్ని ఆ స్కూల్లో నాకు పరిచయం. లేదబ్బా నెక్స్ట్ ఇయర్ రా చూద్దామని చెప్పాడు. ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేసాను. అప్పుడు ఆ మేడానికి నాకు తెలిసి డెలివరీ టైం అనుకుంటాను, అక్కడ సోషల్ అక్కడ ఆ ప్లేస్మెంట్ కాలేదు, అది నా అదృష్టంగా భావిస్తాను. ఇక అప్పటి నుంచి అప్పటిదాకా ఒక చిన్న ఉంటుంది అనమాట, క్యారెక్టర్ బెటర్ దెన్ పర్ఫెక్షన్ అంటారు. అప్పటిదాకా నేను 3 స్కూల్లో చేశాను, కానీ పర్ఫెక్షన్ కాలే.
నాకు అనిపించింది సిద్ధార్థ స్కూల్లో చేస్తే తెలిసిపోద్ది అనుకున్నాను. ఇక్కడ 4 బ్యాచ్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 200 మెంబర్స్ ఉంటే ఒక స్కూల్ ఇప్పుడు ప్రజెంట్. కానీ అప్పట్లో 200 మంది మీరే ఉండేవారు ఒక క్లాసులు, అంటే 4 సెక్షన్లు. ఇక్కడ S1 మనం ఏం చెప్పామనుకో S4 అదే చెప్పాలి, అది నా టార్గెట్. కానీ నన్ను పర్ఫెక్షన్ చేసేవాడు అంటే S1 వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఆశిస్తారనమాట, ఇంకేం చెప్పాలని చూసేవాళ్ళు. ఇది S4 ఎక్కువ చెప్తుంటే వాళ్ళు సార్ కష్టపడకండి సార్ చావనేవాళ్ళు. ఓకే, అంటే ఇక్కడ ఏముందంటే ఒక ఉపాధ్యాయునికి గురువు ఏమనుకుంటారు మీరే, అంటే మీరు మాలో కొన్ని రకరకాల విద్యకు సంబంధించిన అంటే మీరు మా నుంచి కోరుకుంటారు కాబట్టి మేము నిరంతరం కృషి చేయాలి. అందుకోసం నాకు సిద్ధార్థ స్కూల్లో నాకు చాలా గొప్ప అవకాశం ఇచ్చింది. నేను ఇప్పుడు ప్రజెంట్ విద్యాభారతి స్కూల్లో చేస్తున్నాను. ఆయన నాకు ఏమంటారంటే సిద్ధార్థ రమేష్ సార్ అంటారు. ఆ పేరు వచ్చిన కారణం ఇక్కడ నా గొప్పతనం, మరి నా స్కూల్ గొప్పతనం. ఇక నెక్స్ట్ తర్వాత మీకు తెలిసే ఉంటుంది మన స్కూల్కి ఎంత ఏముందంటే ఒక చెప్తున్నాను, తెలుగులో చెప్తున్నాను, వివిధ ఎక్కడి నుంచి దేశాల నుంచి మాకు ఫోన్ చేస్తుంటారు నైట్ 11ంటికి. అప్పుడు వాళ్ళకి అక్కడ మార్నింగ్ ఏమైంది సంథింగ్ వాళ్ళు అంటుంటారు, సార్ సిద్ధార్థ స్కూల్లో మా సార్ గురించి కానీ నెక్స్ట్ ఇంకా మీ యొక్క నెక్స్ట్ జూనియర్స్ గురించి అడుగుతూ ఉంటారు. అలాగని ఇప్పుడు మీకంటే ఒక 80 ఇయర్స్ ఒక జూనియర్ ఒక అమ్మాయి ఇప్పుడు మా తెలంగాణకి ఆంధ్రాకి గుడ్ సింగర్గా అయింది. ఆ అమ్మాయి పేరు గుండెమైన ఝాన్సీ. ఓకేనా, ఇప్పుడు 2 రాష్ట్రాల్లో అమ్మాయికి పేరు రాస్తుంది. దాని కారణం ఏంటంటే మా సార్ ఇచ్చిన అవకాశం. అమ్మాయి 4th క్లాస్ ఉన్నప్పుడు సార్లు చెప్పిండు, సార్ రమేష్ సార్ అమ్మాయిని తీసుకెళ్ళి సార్ వారి పేరు అని చెప్పాడు. అప్పుడు తెలంగాణ తెలంగాణ ఉద్యమం చాలా బిగ్ స్థాయిలో ఉంది. మీ అదృష్టం ఏంటంటే ఈ సంవత్సరానికి మీరు సైన సంవత్సరానికి మొత్తం 3 గుర్తింపులు ఉన్నాయండి. ఈ సంవత్సరం ఏంటంటే 40 సంవత్సరాలకి అడుగు పెడుతున్నాం సిద్ధార్థ స్కూల్, ఇదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ సంవత్సరంలో మీ 10th క్లాస్ సంవత్సరంలో ఆ తెలంగాణ ఉద్యమం పీక్ స్థాయికి వచ్చేసింది. 2009 రాజశేఖర్ రెడ్డి చనిపోవడం ఆ ఉద్యమం స్టార్ట్ అయింది. ఇక నెక్స్ట్ మరి ఈ విధంగా మీ 10th క్లాస్ వాళ్ళు ఒక అత్యున్నత స్థాయికి వెళ్ళి చెప్పాలని చాలా చెప్పగలరు సోషిస్తారు, కానీ చెప్తాను పాట అయిపోతుంది కాబట్టి చెప్పలేను. తర్వాత నెక్స్ట్ మరి మా స్కూల్కి చాలా బ్రాండ్ అనమాట, బ్రాండ్ అంబాసిడర్ అంటారు మాకు ఆ సార్. సరే కాలం వచ్చే కొద్దీ కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. సరే ఏది ఏమైనప్పుడు కూడా మీరందరూ ఒక స్థాయికి రావడం చాలా గర్వకారణంగా ఉన్నది. మీరు ఇంకా ఇందాక సార్ చెప్పే విధంగా సార్ మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని మీ దాంట్లో అందరూ ఈ 5 ఒకలాగా లేదంటే కానీ మీరు అందరూ ఒకలాగా చేతి రాకపోవచ్చు, కానీ మీరు కూడా ఆ పేద విద్యార్థులని మీ ఫ్రెండ్స్ని గుర్తించి వారికి ఆర్థిక సాయం చేయండి, చేసి మీరు కూడా ముందు స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చాలామంది గుర్తుపట్టాను, కానీ ఇక్కడ నాకు ఎప్పుడు టచ్లో కొంతమంది ఉన్నారు. ఉదాహరణకి రాము, ఆ రాము ఇప్పుడు హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో జాబ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకా చాలామంది ఉంటారు, చాలామంది ఫోన్ చేస్తుంటారు. ఓకే, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Respected teachers, my dear friends, ఓకే, గౌతమ బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయితే మీ అందరితో పాటు నాకు కూడా సిద్ధార్థ ఉన్నత పాఠశాల అనే వృక్షం కింద నాలెడ్జ్ సంపాదించిన అని చెప్పేసి అనుకుంటున్నాను. సో అంటే నేను సిద్ధార్థ స్కూల్కి రాకముందు జెడ్పిహెచ్ఎస్ కోటపాడులో విద్యా వాలంటీర్గా చేసిన. ఇక్కడికి వచ్చిన తర్వాతకి టీచింగ్ అంటే ఏంటో తెలిసింది అనుకోరాదని. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ తెలుగు మీడియం పిల్లలందరూ రైటింగ్ చూస్తే కళ్ళు బయటలు కంపేది అన్నట్టు. ఎట్లా అంటే ఒక్కొక్కళ్ళ రైటింగ్ ఒక్కొక్క ఆధిపత్యం అన్నట్టు. ఇంత మంచిగా ఉంటారు ఆ పిల్లలు అట్లా అని చూస్తే, మళ్ళీ అట్లా చూసినా కానీ ఎక్కువ శాతం పిల్లలందరూ కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి హాస్టల్ పిల్లల్లో కూడా చాలా మంది రైటింగ్ బాగుండేది. అప్పుడు బృందా పేపర్స్ అని చెప్పేసి ఫస్ట్ నేను వచ్చిన బ్యాచ్, మీకు కాదు, మీది లాస్ట్ బ్యాచ్ నాది. బృందా పేపర్స్ అని చెప్పి సార్ విజయవాడ నుంచి తీసుకొచ్చేది. మార్నింగ్ క్లాస్లో ఎగ్జామ్, 9కి వచ్చిన తర్వాత ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ ఒక సబ్జెక్ట్, నైట్ క్లాస్లో ఒక సబ్జెక్ట్. అసలు అప్పట్లో మీరు చేసినంత వర్క్ ఇప్పుడు చేసే పిల్లలు మీ దాంట్లో ఒక 10% చేస్తే గ్రేట్. సో ఎనీహౌ ఇట్లా
ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ వీలుంటే మళ్ళీ ఒక 4-5 years తర్వాత ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాను. సిద్ధార్థ స్కూల్ వ్యవస్థాపకులు హనుమంతరావు సార్ గారికి, నా తోటి ఉపాధ్యాయులకు, మీరంతా నా ప్రియమైన శిష్యులు, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. 9-10 బ్యాచ్, మీ బ్యాచ్ నాకు అదే ఫస్ట్ బ్యాచ్. పీటీ ట్రైనింగ్ చేశాను. నాకు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 15th ర్యాంక్ వచ్చే స్టేట్ లెవెల్లో. హైదరాబాద్ దోమలగూడలో గవర్నమెంట్ కాలేజీలో అప్పుడే ట్రైనింగ్ అయిపోయింది. ఫ్రెష్గా మీ దగ్గర వచ్చాను నేను డిఎస్సి రాసి. ఇక్కడ వేకెన్సీ ఉందని తెలిసి పిఎస్ఆర్ వాళ్ళు మా బంధువులు అవుతారు, వాళ్ళ ద్వారా నేను సిద్ధార్థ స్కూల్కి రావడం జరిగింది. సారు కలిశాను. సార్ వేకెన్సీ ఉంది నాన్న, సత్యనారాయణ సార్ గారు నేను సెలక్షన్ చేస్తాను. సార్ దగ్గర వెళ్ళాము. సార్ నా రెజ్యూమ్ తీసుకున్నాడు. మీకు ఒక బ్యాచ్, మంచి బ్యాచ్ని ఇస్తాను సార్, చూస్తా రండి సార్ అని అన్నాడు. అప్పుడు మీరే మీ S1, S2, S3, S4 ఈ 4 బ్యాచ్ల స్టూడెంట్స్ని లైన్ని తీసుకొచ్చారు సార్. ఇంక్రీజ్ నిలబెడితే ఒకడు ఇటు కాలు వేస్తుండే, ఒకడు అటు కాలు వేస్తుండే. ఎవరో ఒకరిని మాత్రం అదే నా దగ్గర స్టిక్ ఉండే, ఒక దెబ్బ పెట్టినాయి కదా, సెట్ అయింది కదా. సార్ కొడుకుంటూ ఆగురా ఎట్లే ఉండే కదా లాంగ్వేజ్. ఇప్పుడు అంటే ఇంగ్లీష్ మీడియం వచ్చి పొలైట్గా అయిపోయింది అంతా. ఆగురా అని సెట్ అయ్యారు. అప్పుడు మార్చ్ పాస్ చేయించాను. సార్ నన్ను సెలెక్ట్ చేశాడు. మీరు నాకు ఎంత స్పెషల్ అంటే మీ బ్యాచ్, నా 20 సంవత్సరాల కెరీర్లో మీ బ్యాచ్ నేను ఎప్పుడూ మర్చిపోను. ఎందుకంటే నేను ఫస్ట్ విజయం సాధించింది కూడా గేమ్స్లో మీ బ్యాచ్ నుంచే. అది నా కెరీర్లో మర్చిపోలేను నేను ఎప్పటికీ. నేను చనిపోయేంత వరకు కూడా గుర్తుంటుంది. అది మన రామ సతీష్, వెంకటేష్ వాళ్ళిద్దరు సెటిల్ ప్లేయర్స్. అప్పుడు నాకు కొంచెం సెలక్షన్స్ అది ఇప్పటికి నాకు గుర్తుంది. దేవతలందరిలో వినాయకుడే చాలా తెలియకల దేవుడు అని. అది నేను ఫస్ట్ నేను ఆడినప్పుడు నాకు అర్జునుడి సీల్డ్ వచ్చింది. అర్జునుడు రథం సీల్డ్ వచ్చింది ఫస్ట్ టోర్నమెంట్. తర్వాత మన స్కూల్ నుంచి వినాయకుడు సీల్డ్ వచ్చింది. అప్పటి నుంచి నా జర్నీ స్టార్ట్ అవుతూనే ఉంది. మన సిద్ధార్థ స్కూలు, మన ఇక్కడ నవీన్ మీ తర్వాత బ్యాచ్ ఇంగ్లీష్ మీడియం, నవీన్ లక్ష్మీదేవిగూడెం ఫస్ట్ నా స్టూడెంట్ వాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్లో కబడ్డీ ప్లేయర్ సెలెక్ట్ కావడం జరిగింది. 3 times స్టేట్కి సెలెక్ట్ చేయించినాం అని. తర్వాత మన గంటా రేవంత్ అని లక్ష్మీదేవిగూడెం. అప్పుడు ఎట్లుండేదంటే సిద్ధార్థ స్కూల్ కబడ్డీ టీం వస్తుందంటే కంపల్సరీ ఫస్ట్ ఆర్ సెకండ్ ఏదో ఒక ప్రైజ్ వస్తుంది అనేటట్టుండే. నేను మంచి ప్లేయర్గా ఆడొచ్చాను అప్పుడే. యూనివర్సిటీ గ్రౌండ్ అంటే నాకు అంత ఇష్టం. 4 గంటలకే పోయి నేను స్కూల్లోనే పడుకునేది. 4 గంటలకు పోయి పిల్లలు వచ్చాక 4:30కి వచ్చేది. ఆ ఉన్న గ్రౌండ్లోనే యూజ్ చేసుకునేది. సార్ మాకు ఒక గ్రౌండ్ ఏంటంటే అప్పుడు మనకు ఉన్నది ఇది సార్ యూజ్ చేసుకోవాలంటే అలానే ఖోఖో కోర్టు, సెటిల్ కోర్టు అది వేసుకొని అక్కడే రన్నింగ్ చేయించి కబడ్డీ కోర్టు కూడా అక్కడ వేసి ఆడిపించేటాడు. నేను వెళ్తున్నా అంటే సిద్ధార్థ ఉపేందర్, ఉటి ఉపేందర్ అని పిలవలేదు కాదు, సిద్ధార్థ ఉపేందర్ వచ్చిందా గవర్నమెంట్ స్కూల్ పిల్లల పీటీ సార్లు కూడా సిద్ధార్థ ఉపేందర్ వచ్చిందా అనేది. అట్లా సార్ నాకు అవకాశం కల్పించాడు. సార్లు కూడా నేను ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే నేను నా కెరీర్ స్టార్ట్ అయింది సారు ఒక జ్ఞానంతో ఆ స్కూల్ని ఏర్పాటు చేయడం వల్ల, నేను అందులో జాయిన్ కావడం వల్లనే నేను అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు ఒక 5 years ఏమో చేశాను అక్కడ. ఇప్పుడు నవోదయ స్కూల్లో చేస్తున్నాను. నవోదయ స్కూల్లో కూడా ప్రతి ఇయర్ కనీసం ఒక 20 members స్టేట్ లెవెల్లో ఆడిస్తున్నాను. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాస్కెట్బాల్ అన్నీ నేను నా ఫోన్లో చూసుకొని ఆ స్కిల్స్ నేర్పించి పిల్లలు నా గేమ్ కబడ్డీ అయినా కూడా క్రికెట్ అన్ని అథ్లెటిక్స్ అన్నీ ఆడిపిస్తాను. ఇప్పుడు మా అబ్బాయి కూడా ప్రజెంట్ క్రికెట్ ఆడుతున్నాడు. నెక్స్ట్ ఇయర్ తెలంగాణ స్టేట్లో సెలెక్ట్ కావాలని మీరు కూడా ఆశించుకోండి. సెలెక్ట్ చేసుకుంటున్నాను.
మీరు ఎంత ఆప్యాయతగా ఉండేదంటే ఇప్పుడు 15 ఇయర్స్ అయింది కదా, ఇందులో సగం మంది కలుస్తుంటారు నాకు, దాదాపు చాలా కలుస్తారు. కలరు ఎక్కడ కలిసినా చాలా ఆప్యాయతగా పలకరించుకుంటారు, దగ్గరకు వస్తారు. సార్ సార్ అని అప్పుడు స్టూడెంట్సే ఇప్పుడు కనబడతారు, నాకు కనబడ్డారు నా దగ్గర వచ్చిన వాళ్ళు. ఒక్కరికి కానీ ప్రౌడ్ అలాంటివి ఏం లేవు. ఇప్పుడున్న బ్యాచ్లో ఒకరు కొట్టినా అనుకో ఇంకోటి పోయి అది బ్యాడ్ చేస్తాడు. అట్లని నేనైతే కొట్టుకుంటూ పోను. నేను పీటీ కాబట్టి నా చేతిలో ఎప్పుడు స్టిక్ ఉంటుంది, ఎక్కడ దొరికినా అక్కడ నేను వేసేస్తూనే ఉంటాను. మీరు కలిసినప్పుడు కూడా మనం చెప్పారు, సార్ నన్ను ఇక్కడ కొట్టేది సార్, కొట్టేది సార్, చేయి పట్టుకొని కొట్టేది సార్ అని. ఎప్పుడైనా టీచర్ కొట్టినా కోపంగా చెప్పినా మీరు ఎదగడం కోసమే. దయచేసి అర్థం చేసుకోండి. టీచర్స్ ఎవరిని టార్గెట్ చేసి అట్లా ఎవరు కొట్టరు. టీచర్లో ఉన్నది మొత్తం మీకు చెప్పడానికే వాళ్ళు స్కూల్కి వస్తారు. వాళ్ళ యొక్క మా యొక్క లక్ష్యం కూడా స్టూడెంట్స్ని పైకి తీసుకెళ్ళడమే. ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్టు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి. మేము కూడా సేమ్ అట్లనే మాది 96, 97 10th బ్యాచ్ 20 మెంబర్సే ఉంటాం. అందులో 15 మెంబర్స్ యాక్టివ్ ఉన్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా మాకు చేతనైనంత అమౌంట్ ఇచ్చేస్తాం. ఆ ప్రోగ్రామ్కి పెళ్ళి కానివ్వండి, ఇక పేరెంట్స్ ఎక్స్పైర్ అయినప్పుడు అట్లా అన్నీ ఎవరైనా పేరెంట్ ఎక్స్పైర్ అయితే మా నుంచి ½ క్వింటాల్ బియ్యం ఇచ్చేస్తాం. అట్లా ఏదో కొద్దిగా గొప్ప మీ అందరూ కూడా హెల్ప్ చేసుకోండి. అట్లాగే ఇప్పుడు చదువుకొని ఇంతవరకు కూడా చదువుకొని జాబ్ రాకుండా ఉన్నవాళ్ళు కానీ, సెటిల్ అయిన వాళ్ళు కానీ, జాబ్ రాకుండా ఉన్నవాళ్ళు మీరు ఏం నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ఏజ్ అనేది అది మనిషి యొక్క స్టాప్ కాదు. అది ఇంకా కృషి చేయొచ్చు. నాకు 44 ఇయర్స్ ఇంకా నేను చదువుతూనే ఉన్నాను, జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఎవరి అదృష్టం ఎప్పుడు తిరుగుతుందో తెలియదు. మీ ఇంట్లోనే ఉన్నాం కానీ హౌస్ వైఫ్ అనుకోకండి. గర్ల్స్ కూడా బాయ్స్ కూడా నాకు ఈ జాబ్ వచ్చింది జాలు అనుకోకండి. ప్రయత్నం చేయండి. ప్రయత్నంలో లోపం లేకుండా చేస్తే భగవంతుడు మీకు ఆశీస్సులు ఇస్తాడు. అందరూ దాదాపు ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇట్లా అరేంజ్ చేసినందుకు మీకు ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్పెషల్గా. ఓకే, థ్యాంక్ యూ. సుజాత మేడం మాట్లాడుతున్నారు. సార్ మీరందరూ చూస్తే చాలా బాగా ఉంది. ప్లీజ్ కమ్. ఇంతకంటే వాయిస్ రాదు నాకు, మీరు వినాల్సిందే. నేను మీకు స్టార్ట్ అయినప్పుడు అప్పుడే బేయడ్ అయిపోయింది. జస్ట్ మీ స్కూలే ఫస్ట్ స్కూల్. నాకు చాలా భయం వేసేది మీ అందరినీ చూస్తే. అమ్మో వీళ్ళు ఇట్లున్నారు, వీళ్ళకి నేను ఎలా చెప్పాలి అని. ఫస్ట్ నేను డెమో ఇవ్వడానికి వచ్చినప్పుడు హనుమంతరావు సార్ మీకు ఏ చాప్టర్ బాగా వస్తుందో అది చెప్పమ్మా, తర్వాత నువ్వే నేర్చుకొని చెప్తావు అన్నాడు. నేను అదే చేశాను. మీకు కాదు లైఫ్ ఇచ్చింది, మీకు లైఫ్ ఇచ్చింది సిద్ధార్థ స్కూల్, నాకు కూడా లైఫ్ ఇచ్చిందని నేను గట్టిగా నమ్ముతా. ఎందుకంటే మీకు చెప్తూ నేను ప్రిపేర్ అయ్యేదాన్ని. ఎందుకంటే చాలా బాగా టాలెంట్ ఉన్న పిల్లలు ఎక్కడ నేను దొరికిపోతున్నా పిల్లకి. మరి మ్యాథ్స్ టీచర్ని కదా, ఎక్కడ దొరికిపోతున్నా అని నేను నైట్ ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్పేది. ఆ ప్రిపరేషన్లో నా గవర్నమెంట్ జాబ్ పనికి వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ నెంబర్ 2 సద్దచెరు పక్కన మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నా. కంగ్రాచులేషన్స్ చేస్తున్నా. ఒక 6 ఇయర్స్ అవుతుంది నేను చేయబట్టి కూడా. నాకు అప్పుడు ఇప్పుడు పిల్లలకి జస్ట్ నేను బుక్ ఓపెన్ చేయకుండానే చెప్పేస్తున్నా. అప్పుడేమో ఎన్ని బుక్స్ ప్రిపేర్ అయ్యి చెప్పేదాన్ని. నేను ఫీల్ అవుతా, అరే అంత టాలెంట్ పిల్లలు దొరకట్లేదు, ఇప్పుడు నా నాలెడ్జ్ తగ్గిపోతుంది అని ఫీల్ అవుతున్నా. కానీ మళ్ళీ ట్రై చేస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇప్పుడు చాలా మంచి పిల్లలు ఉన్నారు. మీరందరినీ ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎంత అందరు వెల్ సెటిల్. సో ఎవరో ఒకళ్ళు సెటిల్ కాకుండా ఉంటారు. ఇంకా మీకు ఏమి ఏజ్ అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. కష్టపడండి, అందరూ లైఫ్లో సెటిల్ కాండి. ఓకే. ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినటువంటి స్టూడెంట్స్ పిల్లలకి, సిద్ధార్థ స్కూల్ ప్రధానోపాధ్యాయులైన హనుమంతరావు సార్కి, నా తోటి టీచర్ ఉపాధ్యాయులకు, అంటే టీచింగ్ ఫస్ట్ వచ్చినప్పుడు టీచింగ్ యొక్క తర్వాత వాటికి వచ్చిన నాన్న తిట్టిండు సారు కొట్టిండు అన్నట్టుగా కాకుండా పిల్లలందరూ మీరు ఎంత ఎదిగినా పిల్లలే. మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ టీచర్లు అందరూ చెప్పారు ఏం చేయాలి ఏంటంటే. కాకుండా ఏంటంటే
మీరు ఎంత ఎదిగినా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా కానీ దయచేసి మీకు చెప్పేది ఏంటంటే అమ్మ నాన్నని గౌరవించండి, అమ్మ నాన్నని చూడండి. అబ్బాయి అమ్మాయిలు ఏంటంటే మొన్న రీసెంట్గా అంటే రేటింగ్ న్యూస్లో వచ్చింది, 4th క్లాస్ ఇంగ్లీష్ టీచరు మీ మమ్మీకి నచ్చినటువంటివి నచ్చనివి ఏంటి అని టీచర్ క్వశ్చన్ వేస్తే లెసన్లో మా మమ్మీకి నచ్చినవి ఏం రాసిందో నచ్చని మా నాన్నమ్మ మా తాతయ్య మా మమ్మీకి నచ్చదని పాప చెప్పింది. కాబట్టి అంటే వేరే తప్పు కానీ కాదు, అమ్మ నాన్నల్ని మీ ఇంటి దగ్గర ఎంత గౌరవిస్తారో వచ్చిన తర్వాత మెట్టినింట్లో కూడా అత్త మామల్ని అలాగే చూసుకోవాలని, మీరు ఇంకా ఎంత ఉన్నత స్థాయిలో పెరిగినా కానీ సిద్ధార్థ స్కూల్ అంటే ఏంటన్నది మీకు తెలుసు. ఇలా హాస్టల్లో ఉన్న పిల్లలు ఎవరెవరు ఏం చేసినన్నది కూడా నాకు తెలుసు. సరే వాళ్ళకి ఏం గుర్తుందో ఏం గుర్తులేదు. కాబట్టి మీరు ఎప్పుడు కానీ ఇలాంటి ఎన్ని జరుపుకున్నా ఏం చేసుకున్నా కానీ సిద్ధార్థ స్కూల్ హనుమంతరావు సార్ చాలా అందరికీ భవిష్యత్తునిచ్చిండు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ఇంకా ఇలాంటి చాలా గొప్ప గొప్ప స్థాయిలోకి ఎదగాలని, ఎంత ఎదిగినా కానీ అమ్మ నాన్నలు మర్చిపోతాను అబ్బాయిలకి, అత్తమామని చూసుకోవాలని అమ్మాయిలకి తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. నెక్స్ట్ మన గౌరవనీయులైన అప్పుడున్న బ్యాచ్లో దాదాపు కొంతమంది రాళ్ళకు సాఫ్ట్వేర్ ఈ ప్రోగ్రామ్ని టేక్ ఓవర్ చేసి ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు ఫస్ట్ ఆ టీమ్కి నేను కృతజ్ఞత చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మీకంటే ముందు 25 years బ్యాక్ 25 సంవత్సరాల బ్యాచ్ మన రీసెంట్గా మన స్కూల్లో చేశారు ప్రోగ్రామ్ని. ఎంత అద్భుతమైన ప్రోగ్రామ్ అంటే వాళ్ళంతా పెద్దవాళ్ళు అయిపోయారు. నేను చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఈ స్కూల్ పిల్లలు ఎలా అనిపించింది ఒక భాగం. నేను స్టార్ట్ ద టాపిక్. రెస్పెక్టెడ్ టీచర్స్ అంటే రోజు నేను పేర్లు చెప్పేది ఇదే, డియర్ స్టూడెంట్స్. మీరు దీంట్లో టీచర్స్ అంతా వాళ్ళ అభిప్రాయం చెప్పారు. జనరేషన్ మారిపోయింది, యూట్యూబ్లోకి అలవాటు అయ్యారు, పిల్లలు వినట్లేదు, పిల్లలు మొత్తం మారిపోతున్నారు అన్నప్పుడు కాకుండా చెడిపోవడం కోసం ఇద్దరే కారకులు. ఫస్ట్ పేరెంట్స్, తర్వాత టీచర్. ఇద్దరే కారకులు. సమాజంలో వాడు యాంటీ సోషల్ ఎలిమెంట్ తయారైందంటే వీళ్ళిద్దరే కారకులు. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. జీవితం సుఖమయం, అనుభవించిన నిరంతరం. జీవితం ఒక పోరాటం, వెనుతిరగక సాగిపోకుండా. అంటే జీవితం లేదంటే సుఖమయం అంటే భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, అక్క, ప్రకృతి, నదులు అన్నీ ఒక భాగం. వాటిని అనుభవించాలని నిరంతరం. వీటిని పొందాలంటే పోరాటం చేయాలి, అడుగు వెనక్కేయాలి. అదొక భావం. ఆ కొటేషన్లో ఏంటంటే ఎండమూరి తోటి నేను నవలాల చేతితోటి దాదాపు ఒక 3-4 గంటలు పిల్లల మీద డిబేట్ జరిగింది మా ఇద్దరు మధ్య. సార్ ఏంటంటే సార్ చేయించుకోవాలి, ఆయన సిగరెట్ ముట్టండి సాహిత్యం రాదు, మందు తాగండి ఓటు బయటకు రాదు. ఆయన మందు స్టార్ట్ చేసేది నైట్ 1 o'clock స్టార్ట్ చేసి తెల్లవారు 5 గంటలకు తాగుతాడు. అప్పుడే రాసి పడేస్తాడు ఆయన. నేను ఫస్ట్ ఈ ఫీల్డ్ రాకముందుకు అప్పుడు మా ఇంట్లో పరిస్థితి బాగాలేకుండే. 5 ఆడపిల్లలు, 2 మగపిల్లలు, వ్యవసాయ కుటుంబం నడవట్లేదు. నేను ఏ హాస్టల్కి వెళ్ళి ఏదన్నా ఒక ఉద్యోగం సంపాదించాలనుకున్నప్పుడు సూర్యగారు రామోహన్ రావు నావెల్ ఉండదు. 20 times 20 సార్లు చదివాను. ఆ నావెల్ మోడల్ అంటే ఏంటంటే ఒక చిన్న వస్తువును అంటే ఒక టీవీలో టెలికాస్ట్ చేయడం పనిచేస్తుందని చూపించాలి అన్నప్పుడు ఆయన పాత్రలు ఏం చేస్తాడు, ఒక స్త్రీని పట్టుకొస్తాడు. ఆ స్త్రీని వర్ణించుకుంటూ తీసుకుపోతాడు. నేను ఇటుబడి యాడ్ ఫోటోగ్రఫీ నేర్చుకోవాలి, బాంబే వెళ్ళిపోతాం. సిద్ధపడేసరికి కుటుంబం మొత్తం చంద్రం అయిపోయింది. ఆటోమేటిక్ కాంటాక్ట్ మై విలేజెస్ రాకుండా వచ్చాను. అయిపోయినాక రీసెంట్గా నేను ఒక చిన్న, అది ఆల్రెడీ మీరు చూసిన విషయం, ఒక తల్లి ఉంటుంది, 2 కొడుకులు. ఇది మీ పిల్లలకు ఉపయోగపడుతుంది. ఆల్రెడీ విన్నారు కదా, ఇది చాలా అలచలు అవుతుంది. 2 కొడుకులు పక్కన కూర్చోబెట్టుకుంటుంది. ఎట్లా వద్దాం అనుకుంటా ఉంటుంది. మనకు అర్థం కాదు, తల రేపు చూస్తారు. ఒక పులిని తీసుకొచ్చి సర్కస్లో ఫిట్ చేయించి వాళ్ళు సంపాదించుకుంటారు. ఈ లోపల సర్కస్ కంపెనీ దివాలా తీస్తారు. సర్కస్ కంపెనీ దివాలా పులిని తీసుకుపోయి మళ్ళీ అడవిలో వదిలిపెడతారు. పులి
తన స్వతంత్రంగా ఆహారాన్ని సమకూర్చే శక్తిని కోల్పోతుంది. ఇక్కడ ఆహారం వేసే అలవాటుకి ఆహారం తినేది ఇది రిలేటెడ్ టు జంక్ ఫుడ్. అంటే ఇదే నీ కథ. జస్ట్ 10 days బ్యాక్ ప్రేయర్లో చెప్పారు. నేను అడిగాను, అదే కనుక పులి అడుగులో ఉంటే తన సంపాదన తన ఆహారం తను సమకూర్చుకునేది, మరి ఎట్లా బతారు నాన్న? 2nd క్లాస్ పిల్లవాడు వచ్చి, సార్ నేను వేటాడే పులి లెక్క బతా సార్, నేను వేటాడే పులి లెక్క బతా, రాజీ పడి బతాను, 2nd స్టాండర్డ్ లెక్క. అందరూ అంటే పిల్లలతో మనం ఒక్క నిమిషం స్టాండ్. నేను ఈ పాపని వచ్చిన కాంచి గమనిస్తా ఉన్నా. అసలు ఎవరి పాపని ఫస్ట్ మీరు మ్యూజిక్ పెట్టారు, డ్యాన్స్ చేస్తుంది, లయబద్ధంగా కాలు చెప్తుంది, అక్కడ వచ్చే మ్యూజిక్ రిలేటెడ్ చేస్తుంది, యాక్టివ్ అప్లికేషన్ చేస్తుంది. ప్రెస్ ఆఫ్ ద పేరెంట్స్ పిల్లలకు ఆలోచనని, వాళ్ళ నడవడికని, వాళ్ళు ఏ మూమెంట్ వెళ్తున్నారో పేరెంట్ ఫస్ట్ మదర్ గురువు అనేటువంటి విషయం కాదు. దాన్ని మనం ఫోకస్ చేయాలంతసేపు పిల్లలు ఇదావుతారు. చిన్న ఉదాహరణ ఒకతో డి ఎలక్ట్రిక్లో డి, అబ్బాయి ఐఐటి ఖరగ్పూర్, పెద్ద జాబ్ రావట్లే, చిన్న జాబ్ మీరు పోవట్లే. ఇప్పుడు ఇట్లా సూర్యాపేటలో ఉన్నాడు. ఆ చిన్న జాబ్ పెద్దలు పేరెంట్ వాళ్ళ మదర్ ఉండి ఎట్లా పెళ్లి చేయాలి సమాజం మొత్తం ఇట్లా అయిపోతున్నాడు. అయితే ఇట్లా అయిపోతున్నాడు వాళ్ళ మదర్ ప్రెజెంట్ చేస్తున్నాడు. సైకాట్రికల్ పేషెంట్ ఆశ జర్నీ ఏంటంటే ఐఐటి చదివినంత మాత్రం ఉద్యోగాలు వస్తేనే కాదు. ఇక్కడ పిల్లలందరినీ అడిగాను, ఏం చేస్తున్నారు. వండర్ఫుల్ న్యూస్ ఏంటంటే సుమన్ టీవీలో మా హస్బెండ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఒక అమ్మాయి చెప్పారు. టోటల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ యాంగిల్లో మీ పర్సనాలిటీ ఎక్స్పోజర్ పాయింట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. భూమి మీదకి వచ్చినాం మనం ఏం చేసినామంటే కీలకం. ఇక టీచర్స్ రిక్రూట్మెంట్ దగ్గర చెప్తా సార్లు వివిధ రకాలు చెప్తారు. మీ క్లాస్కి ఒక టీచర్ని పంపాలంటే డెమో ఇచ్చిన తర్వాత అతను బాడీ రెడీ ఎక్కడ చెప్తున్నాడు, బ్లాక్ బోర్డ్ ఎట్లా యూజ్ చేశారు, రైటింగ్ ఎక్కడ, గ్రామటికల్ మిస్టేక్లో రాస్తున్నాడు, ఫుల్ స్టాప్ ఎక్కడ, కామా ఎక్కడ, ఇవన్నీ కూడా నాన్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ కూడా చూసేది. ఒక టీచర్ గోల్డ్ మెడల్ పేరు చెప్పాలి ఇచ్చిన తర్వాత క్లాస్ డెమో ఇచ్చిన డెమోలు సక్సెస్ అయ్యాడు. పిల్లలు పాఠం అర్థం కావట్లేదు. సార్ గోల్డ్ మెడల్ కదా అన్న, మాకు గోల్డ్ మెడల్ మాకు పాఠం అర్థం కాకపోతే మేమేం చేస్తాం? గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ కాదు, పిల్లవాడికి అర్థమయ్యే రీతిలో అర్థవంతమైన రీతిలో చెప్పాలి. రెండవది మోరల్స్ అండ్ ఎథిక్స్. నేను పేరుల పాట అయితే నా స్కూల్లో వెరీ గ్రాండ్ సెలబ్రేషన్, మామూలుగా జరగలేదు. ఒక యాన్యువల్ డే కంటే అద్భుతంగా జరిగింది. పిల్లల ప్రజెంటేషన్లో ఇప్పుడు కొత్తగా సార్ వచ్చి ఎథిక్స్ అండ్ మోరల్స్, వాల్యూ బేస్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇన్ని స్కూళ్ళు వచ్చిన సూర్యాపేట ఇన్ని స్కూల్లో పోయినాయి. మరి ఒక్క సిద్ధాంతం నుంచి ఇంతమంది ప్రోడక్ట్ బయటకు వెళ్తుంది, ఎంతోమంది టీచర్లు వచ్చిపోయారు, ఎన్నో రకాల కష్టాలు వచ్చినాయి, ఎన్నో రకాల బాధలు వచ్చినాయి, ఎన్నో రకాల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, క్రైసిస్, మైండ్ నిద్రపోవడం వందలు. అయినా కానీ నేను ఎంచుకున్న మార్గం ఏంటంటే ఉన్నత స్థితిలో సూర్యాపేటలో ఒక ఆనికట్లను తయారు చేయాలి అన్న బిజినెస్ ఆఫ్ థింకింగ్. నేను బయటికి వెళ్ళి డబ్బు సంపాదించాలంటే విపరీతంగా సంపాదించాను. నేను ఒక పిల్లవాడు దీంట్లో గోకుల్లో నిద్ర కిరణంగా ఉంటాయి. సార్ పునదలుచుకుంటే ఆడికారం ఉంటాయి, కానీ సార్ ఈ రోజుల్లో కారలేదు. అంటే సార్ పునదలుచుకుంటే ఆడికారం ఉంటాడు, సార్కి ఇంతవరకు కారలేదు. సింపుల్సిటీ ఆఫ్ ద లైఫ్ పిల్లలకు నేర్పాల్సినదే. వస్త్రధారణ ఇచ్చేకాడికి ఇచ్చుకుంటూ వాళ్ళని ఒక మౌలికమైనటువంటి విషయం మీద తీసుకపోతే లాస్ట్ ఒక ఐఐటి పిల్లవాడు ఎట్లయితే సఫర్ అయ్యారో మీ పిల్లలు వస్తారు. ఇంకోటి మన ఏమి మీద పడుతుంది, పిల్లవాడు వయసు అప్పుడు వాడు చేసే విషయాన్ని మొత్తం బాధపడ్డదానికంటే సొసైటీ ఎప్పుడు నిరంతరం మారుతుంటుంది. వాల్యూస్ విలువలతో ఉన్న జీవన విధానం చివరలు మీకు తీరుతారు. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. మన బ్యాచెస్ వాళ్ళు అయినాక నన్ను స్కూల్ పెట్టే ముందు మా గురువు గారు అక్కడ గడితో పెడుతున్నారు, నన్ను రాలే సార్ ఉన్నారు విషయం సార్ నాకేమంటారు తలపై చేసి డబ్బుల కోసం పెడుతున్నావా, నీ సుఖాల కోసం పెడుతున్నావా, నాలుగు నడిపి క్లోజ్ చేసి వెళ్ళిపోతావా? లేదు సార్, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకున్నాను, నీ దగ్గర నుంచి ఒక సివిల్ సర్వెంట్ వెళ్ళగలరా, ఆ రోజే నేను నిజమైన స్కూల్ దగ్గర చూస్తాను. ఇప్పటికి 6 కలెక్టర్
అస్సాం, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, బెంగాల్, ఈ 5 రాష్ట్రాల్లో మన 5 కలెక్టర్ ఐఆర్ఎస్ చంద్రకాంత్ రెడ్డి, వాడు బెంగళూరు సెక్రటరీ, దొంగ నిషాంత్ ఐఐటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ అడ్వైజర్, వాడు ఐఐటి బాంబే, వాడు ఇప్పుడు హైదరాబాద్ ఐఐటిలో ప్రొఫెసర్ కొత్త ఇన్నోవేషన్ ఎలక్ట్రికల్ అన్ని పరిశోధన చేస్తున్నాడు. వాడు ఆ బ్యాచ్ మన బ్యాచ్ వాడే. అయితే అడ్మినిస్ట్రేటర్ దీంట్లో ఉంటే, అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా పరంగా ఉంటే నిజ జీవితంలో అవసరం. మాట కఠినంగా రావాలి, హృదయంగా వెన్నుపూస లేకుండా మాట కఠినంగా రావాలి. మరి సిద్ధార్థకి రావాలంటే భయం. టీచర్ ఇవాళ రిజల్ట్స్ వస్తున్నాయి. నేను మీ దగ్గరకు వచ్చే ముందు ఒక 10-12 రిజల్ట్స్ వచ్చినాయి. నేను రిజల్ట్స్ డిటిక్ట్ మీద కొట్టదు, ఓన్ హ్యాండెడ్ తెలుసుకుని మాట. ఇవాళ ఒక టీచర్ వచ్చాడు, ఏం రైటింగ్ ఉందో అద్భుతమైన రైటింగ్, ఫిజిక్స్. ఒక టీచర్ అది అప్లై చేస్తున్నాడు, ఎన్నో క్వాలిటీ చూస్తున్నాం. ఎప్పటికీ వాల్యూస్ తెలియదు. ఒకప్పుడు మీ పీరియడ్ ఇక్కడ కొన్ని ఇబ్బంది లేదు, లవ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండేది. ఇంత భయంకరం ఉందంటే ఒక పిల్లవాడిని కొట్టిన తర్వాత నేను కొట్లు ఎవరు కొట్టాలి. వాడు ఏం చేసిందంటే యాపిల్ పండ్లు ఒక 50 తీసుకొచ్చిండు. 50 ఏళ్ళ మీద ఐ లవ్ యూ నీళ్ళమని 50 పళ్ళ మీద రాసిపోయాడు. 50 పళ్ళ మీద కట్టేసాడు. ఈ వాడిని పట్టుకొచ్చి ఇరగబాదు అమ్మాయి. వాటిని కొట్టినాక వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళంతా నా దగ్గరకు వచ్చారు. నేను యాపిల్ పండ్లను తీసి ముందరకు వస్తాను. 50 పండ్ల మీద వాడు 5 లవ్ రాశాడు. ఇప్పుడున్న 10th బ్యాచ్లో చూస్తే పిల్లలు తెలుసుకోకూడదు, వాళ్ళ జీవితంలో తెలుపు. నేను ఆశ్చర్యపోతున్నాను. మరి ఇప్పుడు ప్రజెంట్ 9th బ్యాచ్, ఇప్పుడున్న 9th బ్యాచ్ మోటార్స్ విశ్వం అనే అబ్బాయి, నదీర్ అనే అబ్బాయి ఒక దత్తత తీసుకొని అమెరికాలో భూపతి రెడ్డి దత్తత తీసుకున్నాడు. అబ్బాయి ముస్లిం, వాని ఫీజు అతనే కడతాడు. నేను ఇస్రో ఎగ్జామ్ రాపించాను. 180 మార్క్స్కి 172 మార్క్స్ వచ్చాను. ఇంకోటి మీతో పేపర్లు ఏరిచ్చదా, నేను గ్రౌండ్ మీద పేపర్లు ఏరిచ్చదా. అయితే ఇస్రోలో ఏం చేస్తుంది కదా, నేను మొత్తం పిల్లలతో పేపర్లు ఏరిపించేది, లావులో తీసుకోవడం చేపించింది. అప్పుడు పిల్లలు చెప్పుకోరు, మన స్కూల్ పిల్లలు ఇప్పుడు 6 ఇస్రోలో తయారు చేస్తుంది. ఈ రాళ్ళు ఏరిపిస్తున్నాం కదా, నా గురువారు నాకు ఎప్పుడో నేర్పించింది, ఇవాళ చెప్పేసి ఆ పిల్లలు మన చంద్రయాన్ కూడా మన స్కూల్ పిల్లలు ఇచ్చిన ఆణిముత్యాన్ని ప్రపంచానికి ఎవరికి చేస్తున్న పిల్లల్ని లోకల్ కమ్యూనిటీలో తీసుకుపోతున్నాయి. ఇప్పుడున్న 9th బ్యాచ్ చెప్తే ఇప్పుడే చెప్తున్నాం, ఇప్పుడున్న 9th బ్యాచ్ ఎలివేటెడ్ ఆఫ్ ద గ్లోబల్ కమ్యూనిటీ అది తీసుకెళ్తున్నా. ఇంకా మీరు ముఖ్యంగా అందరు పిల్లలు కానీ, ఇంకా ఎవరైనా కానీ, మీ జాబ్ కానీ, మీ పేరెంట్స్ కానీ ఒక ఎఫెక్షనట్ వృద్ధిని ఉండాలని, మంచి భవిష్యత్తు జీవించాలని, ఆనందంగా జీవించాలని ఒక ప్రధానోపాధ్యాయుడిగా, ఒక సిటిజన్గా అన్ని రకాల ప్లేస్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. చిన్న మాట ఓపెన్ అనేక గతం ప్రేయసి వర్తమానం భార్య నిర్ణయం చేసుకోవాలి. చాలా బాగా వివరించారు. చిన్న మెమరీ అదేంటి అంటే మన వాళ్ళకి అందరికి ఐడియా ఉందో తెలియదు, కానీ నాకైతే 100% ఐడియా ఉంది. మన బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సార్ వచ్చేసి 10th ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, సైన్స్లో ఎవరికైతే 100కి 100 వస్తాయో వారికి మా తరఫున ఒక డ్రెస్ కొనిస్తా అని చెప్పేసి సార్ చెప్పాడు. ఆ రోజు ఆ 100కి 100 మార్క్స్ రావడం అనేది అది ఇంపాసిబుల్ సైన్స్లో, కానీ ఒక అతనికి వచ్చాయి. అతను అన్ఫార్చునేట్లీ రాలేకపోయింది. ఈరోజు సార్ వాళ్ళ తరఫున నేను అతను ఇక్కడ డ్రెస్ ఇప్పించాలని చాలా ఇదిగా ఉండే, కాకపోతే అతను రాలేదు. అయినా సరే సార్ వాళ్ళ పేరు మీద నేను అతనికి డ్రెస్ అనేది ఇప్పిస్తాను. థ్యాంక్ యూ సార్. నేమ్ వచ్చేసి జి నగేష్, మీ అందరూ తెలుస్తూ ఉంటుంది, పొట్టి నగేష్. అది సార్ వాళ్ళకి మంచి మెమొరీగా ఇవ్వాలి అనుకున్నా, బట్ అది అతనికి ఏదో పర్సనల్ ఇష్యూ అని చెప్పేసి నైట్ కాల్ చేసి రావాలని చెప్పేసి. హలో,
ఒక నిమిషము, ఫస్ట్ బాయ్స్ అందరూ ఆగండి. మన సార్ వాళ్ళు లేడీస్ ఫస్ట్ లంచ్కి వెళ్తారు, అందరూ ఒకేసారి అయితే క్లబ్ చేయండి. బాయ్స్ ఆగండి, సార్ వాళ్ళు లేడీస్ వెళ్తారు ఫస్ట్. సుడు హీరోలు ఒట్టి బుడ్డర ఖానులు, వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. ఈ చుట్టు పదూర్లు లేరే ఇట్లాంటోళ్ళు, వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 100 ఏళ్ళు. సాటిలైట్ కైనా చిక్కరు వీళ్ళు గల్లీ రాకెట్లు, టెలివిజన్ గెట్స్ కి మొక్కే వీళ్ళ ఈ చిల్లుల ప్యాకెట్లు. సుతా పుసలు సొంటే మాటలు తిండికి తిమ్మ రాజులు, పంటే లేవరు లేస్తే అగరు పనికి పోత రాజులు. సుడు హీరోలు ఒట్టి బుట్టర కానులు, వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. ఈ సుట్టు పదూర్లు లేరే ఇట్లాంటోళ్ళు, వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 100 ఏళ్ళు. వీళ్ళతోటి పోల్చామంటే ధర్నా చేస్తాయి కోతులు, వీళ్ళు గాని జపం చేస్తే దూకి చేస్తాయి కొంగలు. ఊరి మీద పడ్డారంటే ఊరేసుకుంటాయి వాచిలు, వీళ్ళ కన్నులు వడ్డాయంటే మిగిలేది ఇంకా కోచిలు. పాకిస్తాన్ కైనా పోతారు ఫ్రీ వైఫై చూపిస్తే, బంగ్లాదేశ్ కైనా వస్తారు బాటిల్ ని ఇప్పిస్తే. గెలరంగా బొంగరం చెడతాడు బొంగరం, వీళ్ళని గెలికినోని బతుకు చూస్తే భయంకరం. దీనికి బాతో సే కామ్ ఖరాబ్, రాత్ కి కామో సే నీంద్ ఖరాబ్, వీళ్ళని బాగు చేద్దామను ఏమో దిమాగ్ ఖరాబ్. సుడు హీరోలు ఒట్టి బుట్టర ఖానులు, వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. ఈ చుట్టు పదూర్లు లేరే ఇట్లాంటోళ్ళు, వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 100 ఏళ్ళు. వీళ్ళు రాసిన సప్లిమెంట్లతో వచ్చేయచ్చు పుస్తకం, వీళ్ళ కథలు చెప్పుకొని గడిపేయచ్చు శకం. కిల్లి మరి లల్లి చేసేదాన్ని 10th క్లాస్లో. ఇప్పుడు లోకల్లోనే ఉంటున్నాము. మా ఎస్బీఐ బ్యాంక్ పక్కన మీ సేవ. ఎవరైనా మీ సేవలు కావాలంటే మా దగ్గరికి రావచ్చు. నాకు ఇద్దరు బాబు, ఈ బాబు పెద్దోడు. ఓకే, ఇదిగో ఆ బాబు చిన్నోడు. చాలా సంతోషంగా ఉంది. నేను మా పాప నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశా, బోటిక్ రన్ చేస్తున్నాను. మా హస్బెండ్ ఐఐటి ఫ్యాకల్టీ, నాకు ఒక పాప. అందరితో కలిసి వచ్చినందుకు అందరినీ కలుసుకున్నాం, సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మాది శ్రీనివాస్ రెడ్డి సార్ది ఒకటే ఊరు అనంతరం. మేము హైదరాబాద్లో ఉంటాం. మా సార్ వచ్చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. నేను ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాను ప్రజెంట్ అయితే. చిన్నపిల్లలు తర్వాతకి ఇదొకటి ఎలా అనుకుంటున్నాను. నాకు ఇంట్లో పని ఎవరు చేస్తారు? ఓకే, థ్యాంక్ యూ. భాస్కర్ పాలడుగుల గారిని వేదికకి ఆహ్వానిస్తుంది. నా పేరు భాస్కర్ పాలడుగు. చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. నా 10th అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం చాలా మందిని కలుస్తున్నా. ఇంతవరకు సూర్యాపేటకు రాలేదు. చాలా సంవత్సరాల తర్వాత వచ్చినా చాలా సంతోషంగా ఉంది. నాకు 2 కూతుళ్ళు. నేను హైదరాబాద్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాను. అందరూ సైలెంట్ ఉన్నప్పుడు అందరికీ తెలుసు అని అనుకుంటున్నా. నా పేరు అజయ్. 4 years బ్యాక్ మ్యారేజ్ అయింది. నాకు ప్రజెంట్ ఒక బాబు. హైదరాబాద్లో స్టేయింగ్.
ఎల్బీనగర్లో ఉంటున్నా. ఎప్పటికీ ఎల్బీనగర్లోనే ఉంటా. ఎవరు వచ్చినా ఫోన్ చేసినా కాల్ ఉంటా. సర్కిల్లో ఉంటా. ఎప్పుడు ఎవరు వచ్చినా నాకు కాల్ చేయొచ్చు. మనం అందరూ అదే సర్కిల్ ఒక 10 మెంబర్స్ వరకు ఉన్నాం. మీరు ఎప్పుడు వచ్చినా కూడా అవైలబుల్గా ఉంటాం. ఇక్కడ మనం ఈ చిన్న స్టేజ్ పెట్టుకొని ఇంతమంది మనము గ్యాదర్ చేసుకొని మీట్ అయినామంటే చెప్తా తమ్ముడు లాగా చెప్తా. ఇక్కడ ఏంటంటే నేనైతే అందరు హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అందరు హ్యాపీగా ఉండాలి కూడా. ఎవరికైనా ఏమైనా పర్సనల్గా ఇష్యూస్ ఉన్నా ఏమున్నా మీకు ఎవరైతే క్లోజ్గా ఉన్నారో వాళ్ళతో మీరు ప్రాబ్లమ్స్ షేర్ చేసుకొని మన వరకు తీసుకొస్తే అది మనతో అయ్యేదైతే ఖచ్చితంగా 100% హెల్ప్ఫుల్గా ఉంటాము. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ ఉండి ఏదో తిన్నాము కలిసి వెళ్ళిపోయారు అన్నట్టు కాకుండా ఎవరో ఒకరు బాధలో ఉండే ఉంటారు. ఇంతమందిలో చెప్పాలంటే ఎవరు చెప్పుకోరు. అది పర్సనల్గా నాకు పింగ్ చేసినా సరే నేను ఎప్పుడు అవైలబుల్గా ఉంటాను. సార్ వాళ్ళు ఉన్నారు. సార్ వాళ్ళ సపోర్టు మనకు చాలా అంటే చాలా దొరికింది. ఎస్పెషల్లీ సార్ మన పేరు నిజమైన బాధలు కార్తీక History section. Present I am working in the Indian Railways as senior pilot from Kazipet. అందరికీ చాలా హ్యాపీగా ఉంది. సూర్యపేట చాలా సార్లు వచ్చినా కానీ ఎవరిని కలవడానికి కుదరలేదు. కానీ వంశీని ఒకదాన్ని కలవడానికి కుదిరింది. ఎవరిని కలవడానికి కుదరలేదు. ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇచ్చిన స్పీచ్ గుర్తొస్తుంది నాకు. 15 years తర్వాత మన ఫ్రెండ్స్ని అందరం కలవడం చాలా హ్యాపీగా ఉంది. మన స్కూల్ ఏజ్ కాలేజ్ అన్ని చదివినా మనకి మెమరీస్ అంటే మనకు గుర్తుండేది మన 10th క్లాస్, మన స్కూల్ లైఫ్. అది బెస్ట్ లైఫ్. అది ఇవాళ తిరిగిచ్చిన మన ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నా. నాకు ఒక పాప ఉంది. మార్కెటింగ్ చేస్తున్నాం. నేను హౌస్ వైఫ్. థ్యాంక్ యూ. సో మీరు మళ్ళీ కలుద్దాం. ఇలాగే సార్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాం. ఇలా మనం అందరం కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. వీలుంటే మళ్ళీ 5 సంవత్సరాలకి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సమయం చాలా 3:30 అవుతుంది. చాలా లాంగ్ వెళ్ళాలి. బాగా దాదాపు 200 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. అలాగే ఇబ్బంది మీరు మిగతా కార్యక్రమాలు మోహన్ డిప్లొమా చేసిన తర్వాత బీటెక్ చేశాను. తర్వాత ఐటీ ఇండస్ట్రీకి వెళ్ళిపోయాను. మొత్తానికి ఫ్యూచర్ అందులో సెట్ అయిపోయింది. టీసీఎస్లో వర్క్ చేస్తున్నా యాజ్ ఏ టీమ్మేట్గా. ఫ్యూచర్లో డెవలప్ అయిపోయా. రీసెంట్లీ మిమ్మల్ని ఇలా కలవాలనుకున్నందుకు చాలా ధన్యవాదాలు. సెక్షన్ ప్రజెంట్ సూర్యాపేట బ్రాంచ్లో చేస్తున్నా. ప్రాపర్ వచ్చేసి సూర్యాపేట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కంప్లీట్ అయింది. నాకు ఒక బేబీ బాయ్ 9 months old. మై హస్బెండ్ వర్కింగ్ ఇన్ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మా హస్బెండ్ మేనేజర్. మీ అందరికీ చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మనందరికీ. నా పేరు చందు స్వాతి.
గర్ల్. ఓకే, థ్యాంక్ యూ. నాగరాజు పిల్లలు రిలీజ్ సిద్ధం పవర్ ప్రజెంట్ ప్రిపరేషన్లో ఉన్నాం. గవర్నమెంట్ ప్రిపేర్ అవుతున్నాం. హైదరాబాద్లో ఉంటాం. అందరినీ కలుసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడప్పుడు చాలామంది కలుసుకుంటున్నాము హైదరాబాద్ వల్ల. ఎవరి మ్యారేజ్కి ఆని స్టేజ్కి రామా. నేను చాలా బాగున్నా. మా హస్బెండ్ వచ్చేసి కానిస్టేబుల్. మేము హైదరాబాద్లో ఉంటాం. నాకు ఒక పాప. నేను ప్రజెంట్ ఇంట్లో ఉంటున్నా. మనము ఎంత 170 నుంచి 180 మెంబర్స్ ఉంటాము మన బ్యాచ్, మొత్తం 10th క్లాస్ బ్యాచ్. ఇవాళ మనం గట్టి కష్టపడి 70 మెంబర్స్ ఇచ్చారు. అసలు పాయింట్ ఏంటంటే అసలు గెట్ టుగెదర్ అని చెప్తేనే, ఎవరైనా చెప్తే మీ స్కూల్లో ఏదో జరుగుతుందని చెప్తేనే రావాలి. అయినా కూడా అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఈ 15 ఇయర్స్లోనే పోవడం ఎందుకు అన్న భావనలు చాలామంది ఉన్నారు. కాకపోతే రియల్గా జెన్యూన్ రీజన్ ఉండి రాకపోతే ఏమో కానీ ఇంటెన్షనల్ కూడా ఏముందిలే అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే మన జర్నీలో మనకి ఎంతమంది ఫ్రెండ్స్ కనెక్ట్ అయినా కూడా 10th ఫ్రెండ్స్ ఉన్నంత స్ట్రాంగ్ బాండింగ్ ఎవరితో ఉండదు. ఇప్పుడు మన ఈవెన్ మన బీటెక్ వాళ్ళు ఇంకెంతమంది బ్యాచ్ కలిసినా కూడా 110 మెంబర్స్కి ఎక్కువ వెళ్ళలేరు బ్యాచ్. అదే మన 10th ఫ్రెండ్స్ అయితే మాత్రం చాలా మంది ఉంటారు బ్యాచ్. ఎందుకంటే ఆ టైంలో మనకి కుళ్ళు కుతంత్రాలు, వాళ్ళ మీద వీరి మీద ఛాలెంజ్ చెప్పడాలు, అంత సెల్ఫిష్ నేచర్ మనకి ఎవరికి లేదు. కాబట్టి అప్పుడు ఎవరి మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉండదు. కాబట్టి ఆ బాండింగ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అందులోని స్కూల్ డేస్లో మనకి మ్యాక్సిమం మన చుట్టుపక్కల ఊళ్ళోనే ఉంటారు మన ఫ్రెండ్స్ అంతా కూడా. ఆడకాడ కూడా మనకి బాండింగ్ ఎక్కువ ఉంటుంది. అయినా కూడా మనము సరే ఒక 70 మెంబర్స్ అయినా వీల్ చేసుకొని వచ్చారు. అదే చాలా సంతోషము. ఇక నేను రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాను. నేను మిర్యాలగూడలో ఉంటున్నాను. ఏదైనా కూడా మన ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కడ కలిసినా కూడా కనపడేటప్పుడు కనీసము ఒక పలకలింపు, సరే అక్కడ టైం అవకాశం ఉంటే ఒక ఛాయో కూల్ డ్రింకో అలా తాగైనా కూడా, అలా ఉండైనా కూడా మన ఫ్రెండ్స్ని కలుపుకుంటే వెళ్ళాలి. ఎందుకంటే ఎవరితో ఏ అవసరం ఉంటుందో ఎవరికి తెలియదు. వేరే వాళ్ళు హెల్ప్ చేస్తారో చేయడం తెలియదు. కానీ మన 10th క్లాస్ బ్యాచ్ వల్ల మన ఫ్రెండే కదా అని చెప్పేసి చేయొచ్చు. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్లో కొంతమంది ఉన్నారు, రైల్వే డిపార్ట్మెంట్లో కొంతమంది ఉంటారు. ఇప్పుడు చెప్పే కదా మీ సేవ అని చెప్పేసి ఉన్నారు. చాలా డిపార్ట్మెంట్స్ ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు, బిజినెస్ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు మనకి ఇంత స్ట్రెంత్, ఇంత స్టాఫ్, ఇంత ఫ్రెండ్స్ ఉన్నాం కాబట్టి ఏ అవసరమైనా కూడా. ఒక మ్యారేజ్ ఉంది, ఇప్పుడు ఈ డెకరేషన్ వచ్చి చేసింది మన జూనియరే. అంటే ఇప్పుడు మనకి సర్కిల్ పెరుగుతున్న కొద్దీ మనకి జరిగే పనుల్లో ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి. కాబట్టి సర్కిల్ పెంచుకుంటూ వెళ్ళాలి. అలానే ఎప్పుడు ఎవరు కలిసినా కూడా అందరూ హంబుల్గా రియాక్ట్ అయ్యి మన ఇంకా కాంటాక్ట్లో కూడా మనకి 60-70 మెంబర్స్ వరకు కూడా ఎవరు రాలేదు. ఒకవేళ వాళ్ళు మన స్కూల్ మన కాంటాక్ట్ అంటే మన గ్రూప్లో అందరూ యాడ్ చేయండి. అందరూ అక్కడే అందరూ ఇంకొక మళ్ళీ మనం అందరము ఇలానే కాంటాక్ట్లో ఉంటూ ఇంకో 10 ఇయర్స్ తర్వాతకి ఈ 70 మెంబర్స్ కాదు 150 మెంబర్స్ తోటి గ్రాండ్గా గెట్ టుగెదర్ చేసుకుందాము. థ్యాంక్ యూ. వ్యవసాయం చేస్తున్నా. ఇప్పుడు ఒక ట్రాక్టర్ తీసుకున్నాను. పొలం చెరుకు పంట చూసుకుంటాను. మా అమ్మ వాళ్ళతో నాన్న వాళ్ళతో మంచిగా ఫ్రీగా హార్ట్ఫుల్గా ఎంజాయ్గా ఉన్నా. నేను ప్రతి మనిషికి ఎంజాయ్ ఏడ దొరకదు. మనం కల్పించుకోవాలి. చేస్తున్న వ్యవసాయాన్ని సిగ్గుపడను, ధైర్యంగా చెప్పుకోవాల్సింది. ఫ్యామిలీ తిరగడానికి ఒక కార్ తీసుకున్నాను. అలానే ఇప్పుడు ఒక గడికడ మిషన్ తీసుకున్నాను, నడుస్తుంది. ఈరోజు డ్రైవర్ పెట్టి రావాల్సింది వచ్చింది. అట్లా అంజిగాడు ఫోన్ చేసి నమ్ము ఇప్పుడు వరకైతే ఫ్రీగా ఉన్నాను. ఎలాంటి టెన్షన్స్ అయితే ఏం లేవు. ఓకే ఫ్రెండ్స్. ప్రసాద్ గోడప్రసాద్ ముంబై
చెప్పావని చెప్పడానికి వచ్చినావు నువ్వు వీడికి. నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో చేస్తున్నా, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. పోస్ట్ ఆఫీస్ హెల్ప్ కావాలంటే ఫోన్ చేయండి, ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫోన్ చేయండి. మీ సేవ ఉన్నారు, రైల్వే వాళ్ళు ఉన్నారు, ఐటీ డిపార్ట్మెంట్ ఉన్నారు, పోస్ట్ ఆఫీస్ మాత్రం ఒకటి ఉన్నారు మా దగ్గర. డబ్బాలు వేసి ఇస్తారు, వచ్చేస్తుంది ఫ్రీగానే పోదు, నాకు కూడా కాస్టే జగన్ కాసరే వచ్చేస్తలే. ఏంటి తెలుసుకోకూడదు, చూడడానికి వచ్చేస్తా. ఇంకేం చెప్పేది ఉంది, నీకు ఇబ్బంది ఉందా? ఉండదులే వచ్చిన తర్వాత నీ ప్రాబ్లం నేను తీసేసుకుంటా. కాకపోతే చెప్పేది ఏంటంటే నేను బీటెక్ చేసినా కూడా నేను నేను జాబ్ చేస్తుంది స్కూల్ పేరు మీదనే చేస్తున్నా. చదువుకున్న తర్వాత బీటెక్ చేసినా కూడా దాని మీద నాకేం జాబ్ రాలేదు. చదువు స్కూల్లో 10th క్లాస్ మీదే జాబ్ చేస్తున్నాను. అట్లా అని చెప్పేసి ఇంత చదువుకొని నువ్వు ఇంజనీర్ కావాల్సిన నువ్వు పోస్ట్ డిపార్ట్మెంట్ పోయినావంటే అదే లాస్ట్ ఆప్షన్ అదే ఉంది. నాకు వేరే ఆప్షన్ లేదు, బట్ జాబ్ లేవు అని చెప్పేసి ఈ జాబ్కి వచ్చిన దాంట్లోనే ఉన్నా. అక్కడ తర్వాత 3 years తర్వాత ప్రమోషన్ ఉంటుంది, ప్రమోషన్ కొట్టుకొని ముందుకు వెళ్ళాలి అంతే. నాకు తెలిసి రాసిన కూడా అదే డిపార్ట్మెంట్ ఉండే ఇంత ముందు, ఇప్పుడు ఆయన రైల్వేలో చేస్తున్నాడు. మేబీ నేను కూడా కావచ్చు, కాకపోవచ్చు. నేను అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నా. అవుతా థ్యాంక్ యూ. సమ్మేళనం చేసిన ప్రతి ఒక్కరికి విద్యార్థులకి మీ యొక్క సమయాన్ని కేటాయించి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా రోజుల తర్వాత మీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. నా పేరు రాము, నేను S2 సెక్షన్. నేను ప్రజెంట్ వచ్చేసి రాష్ట్రపతి నిలయంలో గైడ్గా వర్క్ చేస్తున్నాను. నేను 9th క్లాస్లో సిద్ధిరాజ్ స్కూల్కి రావడం జరిగింది. నేను వచ్చినప్పుడు ఏంటంటే మన తెలుగు సారు అందరూ మిస్ అయిపోయిన స్పీచ్ చెప్తా అనుకున్నా, కాంతారావు సారు. నేను ఎక్స్ప్రెషన్ నోట్బుక్ నుంచి చూసి రాసిన టెక్స్ట్ బుక్ నుంచి చూసినా రాసినా కూడా కాంతారావు సార్ ఖచ్చితంగా మిస్టేక్ చేసేవాళ్ళు, అంత పర్ఫెక్ట్గా దిద్దారు కాంతారావు సార్. నెక్స్ట్ వచ్చి మన హిందీ సార్ సత్యనారాయణ సార్. వాళ్ళు లేరు, ఓకే అరే వాళ్ళు లేకుండా వినాలి వాళ్ళ గురించి ఎక్స్పీరియన్స్. సత్యనారాయణ సార్ మనకి ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ చేసినప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఫస్ట్ బాయ్స్ పేపర్ ఇచ్చేవాళ్ళు. ఆ బాయ్స్ పేపర్ ఇస్తే ఎవరైనా బాయ్స్ ఫస్ట్ వెళ్ళే వాళ్ళు ఉంటే వెనక తిరగద్దు అని చెప్పేది. వెనక తిరిగితే దెబ్బ ఎక్కువ పడితే సురుకు, దాని తర్వాత చేతులు పెట్టామని చెప్పేవాళ్ళం. అలాగే ఇంగ్లీష్ సార్ మనకి ఇబ్బంది సార్ కూడా ఈరోజు రాలేదు. సార్ లెసన్ చెప్తుంటే అప్పుడు మనకి మర్చెంట్ ఆఫ్ వెనిస్ అనే లెసన్ గుర్తుంది ఇంకా చాలా మందికి. అందులో పోర్షియా లెరెంజో అనే లెసన్స్ అని బాగా మనని ఎక్స్పీరియన్స్ చేశారు. అలాగే మనకి మ్యాథ్స్ సార్ నాగరాజ్ సార్ వెళ్ళిపోయారు. వాళ్ళ మన గ్రూప్లో మెసేజ్ ఉంటాయి, మనం కొంతమందికి రిప్లై ఇస్తాం, కొంతమంది రిప్లై ఇవ్వం. ఎర్లీ మార్నింగ్ చూసే లోపల 100-200 మెసేజ్ ఉండేది. ఏదో ఒక టైంలో మనం చూసినా సరే వాళ్ళ యొక్క వర్క్లో బిజీగా ఉన్న నెక్స్ట్ అయినా మెసేజ్ చూసేవారు. ఇంత యాక్టివ్గా మెసేజ్ రిప్లై అయిపోయిన యాక్టివ్గా వచ్చి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ప్రోగ్రామ్ అయిపోయింది అని చెప్పేసి మన యొక్క గ్రూప్ని నెగ్లెక్ట్ చేయకుండా మన ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరైనా ఆపద వస్తే వాళ్ళ పర్సనల్ ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో పర్సనల్గా వాళ్ళతో షేర్ చేసుకుంటే మన గ్రూప్లో ఉన్న మెంబర్స్ కూడా షేర్ చేసుకుంటే వాళ్ళకి ఆపద వచ్చిన ప్రతి ఒక్కరు ఆదుకోవాల్సిన మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు ఫింగర్స్ మీద చెప్పొచ్చు 10th క్లాస్ వాళ్ళు నాకు ఎంతమంది కాంటాక్ట్లో ఉన్నారు అనేసి. బట్ ఐ హ్యాపీ, చాలా హ్యాపీ. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా బాబుని నేను బస్సులో వచ్చి నా నెంబర్ తీసుకొని గ్రూప్లో యాడ్ చేశాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమందిని ఈ రోజు ఇట్లా కలుస్తా అనేసి. హ్యాపీ, ఎప్పటికీ మర్చిపోను. మళ్ళీ తర్వాత కలుస్తామా లేదా అనేసి తెలియదు. బట్ ఓకే, మెయిన్ దీనికి ఎక్కువ తీసుకుంది రెస్పాన్సిబిలిటీ అంటే నేను గ్రూప్లో చూసుకుంటాను. సింహ, వెంకటేష్ భయ్య, ఇంకెవరు గర్ల్స్లో వచ్చేసి సౌమ్య, శ్రావణి, సోని, అందరికీ థ్యాంక్స్. హాయ్, మై నేమ్ ఇస్ మాన్సా. ఎంఫార్మసీ కంప్లీటెడ్ అండ్ మ్యారీడ్. పాప నాకు బాబు, మై హస్బెండ్ డాక్టర్. Currently I am doing senior software engineer, HTC Global Services, Hyderabad.
నా పేరు సంపత్ పేర్ల, ఐటీ కంపెనీ. I was married. I have 2 kids. That's it. Thank you everyone. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పసునూరి సంపూర్ణ. 10th లో S2 సెక్షన్. యాక్చువల్లీ ఇక్కడ నేను కొంతమందిని అయితే గుర్తుపట్టలేదు, బట్ ఏమనుకోకండి. కాకపోతే ఏంటి అంటే నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంతమందిని ఒకే స్టేజ్ పైన మళ్ళీ ఇలా కలుసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఈ మెమరీస్ ఇంకా కొన్ని సంవత్సరాలు ఇలాగే మన మనసులో పెట్టుకొని మరికొన్ని సంవత్సరాల తర్వాత ఇలాంటి పార్టీస్ ఇంకెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అందరి ఫ్యామిలీస్ ఉన్నాయి, అవన్నీ వదిలిపెట్టుకుని ఇంత రెస్పాన్సిబిలిటీగా చేస్తున్నారు. అందుకని ఆ వద్దు నేను వచ్చా. ఇద్దరు గొంతు పడుకున్నాడు. రాయలసీమ భయ్య, అన్ని బాబు, శ్రావణి, సౌమ్య, సోని, చాలా హ్యాపీగా ఉంది అసలు ఇంతమందిని ఈరోజు ఇక్కడ కలిసినందుకు. థ్యాంక్ యూ. It's great to see all of you after so many years. It's been 15 years since our went to school. I grateful thank you to our organizers, Narsimha, Bhaiya Venkatesh, Anjaneyu, mainly Soni. మీ అందరినీ ఇక్కడ చాలా రోజుల తర్వాత కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి అకేషన్ అరేంజ్ చేసినందుకు మరియు మీరందరూ కూడా అటెండ్ అయ్యి మన ఫ్రెండ్స్ అందరినీ కలిసి ఎంత ఈ టైం ఇంత ఎంజాయ్ చేస్తున్నా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. చెప్తారా? లేదు, చాలా ఇయర్స్ అయింది ఇంతమంది కలుసుకొని. లేదు గుర్తుపట్టారు. నేను చాలా మందిని గుర్తుపట్టాను, నన్ను గుర్తుపట్టలేకుండా అయిపోయింది. అది కూడా రివర్స్ అయిపోయింది చాలా మందికి. ఏంటిరా? లేదు, ముందు ఈ థాట్ రావడం అనేది కూడా ఒక ఇనిషియేషన్ అని చెప్పాలి. మామూలుగా వాట్సాప్లోనే సోషల్ మీడియాలోనే మన కాంటాక్ట్లో ఉన్న తప్ప తర్వాత ఎక్కువ లేకుండా అయిపోయింది. మనం స్కూలింగ్ చేసేటప్పుడే ఎక్కువ ఇవన్నీ లేకుండా ఉండే, వచ్చినప్పుడు కూడా కాంటాక్ట్ లేకుండా అయిపోయి ఉండే. ఇన్ని సంవత్సరాల తర్వాత ఎవరో ఒకరు ఇనిషియేట్ చేసుకుని రాయలసీమ, అంజి, ఇంకా చాలా మంది భయ్య, ఈ టీం అనేది ఎక్కువ ఫార్వర్డ్ తీసుకోవడం అయింది. సో మనీ అనేది అందరు పెట్టినా కూడా ముందుండి పనులు చేయించడం అయినా గెట్ టుగెదర్కి అందరిని పిలవడం చాలా హ్యాపీగా అనిపించింది. సార్లతో మాట్లాడడం, సార్లను కలవడం కూడా. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు శివరాజ్, SBI బ్యాంక్లో వర్క్ చేస్తాను. ఇక్కడికి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. ఈ గెట్ టుగెదర్ కోసం కష్టపడ్డ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ థ్యాంక్ యూ. శ్రావణి, సౌమ్య, థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఉంటేనే ఇంత దూరం వచ్చింది, లేకపోతే రాకపోవచ్చు. అండ్ నెక్స్ట్ బాయ్స్లలో రాసిమ అండ్ అంజీ, వెంకటేష్ అండ్ మీ అండ్ వెంకటేష్, రామసత్తి కూడా చాలా కష్టపడ్డారు గెట్ టుగెదర్ జరగడానికి కోసం. బట్ మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. సురేష్, నాకు తెలిసి మనకు తెలిసింది
సంవత్సరాల తర్వాత ఇలా కలవడం చాలా ఎంతో ఎగ్జైటింగ్ ఉంది నాకైతే. కానీ సో సాడ్, రాలేకపోతున్నాను, నిజంగా కలవలేకపోతున్నాను. ఎందుకంటే పర్సనల్ రీజన్స్ వల్ల చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి కుదరడం లేదు అని ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సి ఉంది. 6 months ముందు ప్లాన్ చేసుకోవడం దాని మీద వర్క్ ప్లేస్లో నేను పర్మిషన్ పెట్టలేదు. అండ్ please share the pics and videos of it with the party in the group. Please share. Maku cepat kundang
Thank you.
Vishnu remix.
పైన అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా ಪರಿಚಯಾಲ ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವಾಲ ಅಲ್ಲಿಗಲು ಇಲ್ಲಿ ಚೆಲಿಮಿಗಿ ನೆಲವೈ